వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవని. మనం కథలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. కథ ఎలా ఉందో వినేసి వెళ్ళిపోకుండా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. మై సూపర్ స్టార్ చూసిన ఎవరికైనా ఈ కథ గుర్తే ఉంటుంది. దీన్ని పూర్తిగా అప్లోడ్ చేస్తున్నా. ఇక కథలోకి వెళ్ళిపోదాం. అర్ధరాత్రి 1 గంట సమయంలో ఒక 27 ఇయర్స్ అబ్బాయి కంగారుగా తన ఇంట్లో నుంచి బయటికి పరిగెత్తుకుంటూ వచ్చి కార్ తీశాడు. ఆ అబ్బాయి లోపల నుంచి బయటికి వస్తూ ఉన్నప్పుడు ఒక చేతిలో ఒక పేపర్ సారికి దానిని చూసుకుంటూ కంగారుగా ఒకసారి చుట్టూ కూడా చూస్తూ, ఎక్కడికి వెళ్ళిపోయావు కన్నమ్మ, ఒక్కసారి కనిపించవే అని కన్నీళ్లు నిండిన కళ్ళతో కార్ని చాలా స్పీడ్గా స్టార్ట్ చేసి చాలా స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నాడు. డ్రైవ్ చేస్తూనే ఎవరికో కాల్ చేసి, రే అజయ్, కన్నమ్మ ఇంట్లో లేదురా, ఎక్కడికో వెళ్ళిపోయిందిరా అని కంగారుగా చెప్పాడు. అటువైపు ఉన్న అజయ్ నిద్రమత్తులో ఉన్న అజయ్ ఉలిక్కిపడి లేచి, నేను చెప్తూనే ఉన్నాను ఏదో ఒకరోజు ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది అని, ఒకసారి తన్ని కూర్చోబెట్టి మాట్లాడు అని. కానీ సార్ గారు లేదు, తను నా మాట వింటుంది అని ఇక్కడి దాకా తీసుకొచ్చావు కదా అని అజయ్ కూడా కంగారుగా, నేను వస్తున్నాను, నువ్వు టెన్షన్ పడకు, మన వాళ్ళకు కూడా చెప్తాను, అలాగే మనుషుల్ని పెట్టి వెతికిద్దాం, అయినా తను ఎంతసేపటి నుంచి కనిపించడం లేదు అని అడిగాడు అజయ్. దాంతో కంగారుగా దానికి ఇటువైపు ఉన్న అబ్బాయి కూరుకుపోయిన గొంతుతో, నైట్ 9:30కి తను నాకు అన్నం తినిపించడానికి రూమ్కు వచ్చిందిరా, ఆ తర్వాత అప్పుడు నేను తనని పెళ్లి చేసుకోమని అడిగాను, అందుకే తను నాకు చేయకుండా వెళ్ళిపోయింది అజయ్ అని చెప్పాడు. అతని మాటల్లో బేస్ ఉన్నా కూడా అతని నోటి నుంచి ఆ మాటలు చాలా నెమ్మదిగానే వస్తున్నాయి. బాధతో ఆ అబ్బాయి చెప్తున్న మాటలకు అజయ్కి కోపం వచ్చి, వెంటనే నీకు నిజంగా కొంచెం కూడా బుద్ధి లేదు అశ్విన్, ఎవడైనా సొంత పెళ్ళాంతో కట్టుకున్న మొగుడు నేను నీకు పెళ్లి చేస్తాను, పెళ్లి చేసుకుంటావా అని అడిగితే ఆ అమ్మాయి ఇలానే ఇంట్లో నుంచి పారిపోతుంది, వెధవా అని తిట్టడం మొదలుపెట్టాడు అజయ్. అటువైపున ఉన్న అశ్విన్ అతని మాటలకు కొంచెం చిరాగ్గా పట్టించుకోకుండా, ఇప్పుడు అవన్నీ కాదురా, నాకు నా కన్నమ్మ కావాలి, తను లేకపోతే నేను బతకలేను అజయ్ అని తన బాధను కంట్రోల్ చేసుకుంటూ తన కన్నమ్మను వెతకడానికి ఓపిక కావాలి కాబట్టి స్ట్రాంగ్గా చెప్తూ ఉన్నాడు. రే అజయ్, ఎంత ఖర్చైనా నేను చూసుకుంటాను, మనుషుల్ని పెట్టి మరీ వెతికించు, అలాగే డీజీపీ అంకుల్కి కాల్ చేయి, సిటీ మొత్తం జల్లెడ వేయించు, తను తెల్లారేసరికి నా కన్నమ్మ నాకు కావాలి, నా ముందు కనిపించాలి అని చెప్పి ఫోన్ పెట్టేశాడు అశ్విన్. ఫోన్ పెట్టేసి తన్ని వెతకడం కోసం కార్ని ఇంకా వేగంగా స్పీడ్ పెంచాడు. అప్పుడే అతడి చేతిలో ఉన్న పేపర్ రెపరెపలాడుతూ కనిపించేసరికి దాని వైపు చూసి దానిలో ఉన్న మ్యాటర్ని మళ్ళీ చదవడం మొదలుపెట్టాడు. అప్పటికి ఆ లెటర్ను 3 సార్లు చదివాడు. దాన్ని చదివిన ప్రతిసారి తన కన్నమ్మ ఎంత బాధపడిందో గుర్తు వస్తూ ఉంటే, అది తన పక్కన ఉండి కూడా తన కన్నీళ్లకు తానే కారణమైనందుకు అశ్విన్కి తనపై తనకే కోపం వచ్చి తన చేతిని కార్ స్టీరింగ్ కేసి కొట్టుకున్నాడు కోపంగా. అశ్విన్కి గడిచిపోయిన కాలం అంతా తన కళ్ళల్లో మెదులుతూ కనిపించేసరికి ఒక్కసారిగా 7 సంవత్సరాల వెనక్కి వెళ్ళాడు. తను అప్పుడే సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. అతడికి బాగా డబ్బు ఉండటం, పైగా అతడు ఫాదర్ కూడా సినిమా ఇండస్ట్రీలో ఒక పెద్ద హీరోగా ఎదిగాడు. అందువల్లే మొదటి సినిమాకి తన తండ్రి ప్రొడ్యూసర్గా మారి ఒక మంచి స్టోరీని తీసుకొని అశ్విన్ని హీరోగా ఇంట్రడ్యూస్ చేశారు ఆయన. అప్పుడు అతని వయసు 22 సంవత్సరాలు. అతడు మొదటి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో తనకి క్రేజ్ బాగా పెరిగిపోయింది. ఫస్ట్ సినిమాతోనే తనతో పెద్ద పెద్ద డైరెక్టర్లు సినిమాలు తీయడానికి ముందుకొచ్చారు. తన తండ్రికి సినిమాలు తీయడం అంటే ఒక పిచ్చి. ఆయనకున్న ఇంట్రెస్ట్ వల్ల తన కొడుకు కూడా చిన్నప్పటి నుంచే అదే ఫ్యాషన్గా పెంచారు. అయినా వీళ్లకు ఏం కొదవలేదు, వీళ్ళకంటూ ఎవరూ లేరు.
అశ్విన్కి అమ్మా నాన్న ఇద్దరే లోకం. నాన్న పేరు రాఘవ, ఆయన ఒక పెద్ద హీరో. ఇక తన అమ్మ ఒక క్లాసికల్ డాన్సర్. తన అమ్మ చాలా మంచిది. వాళ్ళకున్న ఆస్తితో వాళ్ళ 10 తరాలు కూర్చొని తిన్నా తరగనంత ఆస్తులను కూడబెట్టారు. ఒక్కొక్క రూపాయిగా సంపాదించి పెట్టారు అశ్విన్కి. అలా వాళ్ళు పగలంతా వాళ్ళ వర్క్ చేసుకోవడం, ఈవినింగ్ అయ్యేసరికి ఎక్కడున్నా ముగ్గురు ఒకే చోటికి చేరి హ్యాపీగా మాస్క్ పెట్టుకొని మరీ వెళ్ళి నార్మల్ మనుషుల్లా కలిసిపోయి షాపింగ్కి వెళ్ళటం. వీళ్లకు మాకు కూర్చొని తిన్నంత తరగనంత ఆస్తి ఉంది అని పొగరు లేదు. కనీసం వాళ్ళ దగ్గర పనిచేసే వాళ్ళను కూడా చులకనగా ఏ రోజు మాట్లాడలేదు. అంత మంచి మనుషులు అశ్విన్ వాళ్ళ అమ్మా నాన్న. ఇద్దరూ ప్రేమించి పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. అందువల్లే వీళ్ళకు అమ్మ తరపు బంధువులు కానీ నాన్న తరపు బంధువులు అంటూ ఎవ్వరూ లేరు. ఇకపోతే మొదట్లో పెళ్ళి చేసుకుని ఇంట్లో నుంచి బయటికి వచ్చేశాక చాలా ప్రాబ్లమ్స్ని ఎదుర్కొన్నారు అశ్విన్ పేరెంట్స్. ఎన్నోసార్లు సరిగ్గా ఫుడ్ కూడా తినకుండా కష్టపడ్డారు ఇద్దరు. దాదాపు వాళ్ళు పెళ్ళైన 7 సంవత్సరాల వరకు పిల్లల్ని కూడా కనలేదు. ఇద్దరూ ఒక స్టేజ్కి వచ్చి అశ్విన్ నాన్నగారు పెద్ద హీరో అయ్యాక అప్పుడు అశ్విన్ని కన్నారు. ఆ తర్వాత పిల్లలు వద్దు అని ఆపరేషన్ చేయించుకున్నారు. వాళ్ళ ప్రేమ అంతా అశ్విన్కే దక్కాలి అనే ఆశతో. ఇలా వీళ్ళ కుటుంబం సంతోషంగా సాగిపోతూ ఉంది. అలా అశ్విన్ సినిమా రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయింది. ఫస్ట్ మూవీనే. దాంతో అశ్విన్ అమ్మా నాన్నగారు కలిసి వీళ్ళ పెళ్ళి ఎక్కడైతే జరిగిందో అక్కడే ఆవిడికి ఒక మొక్కుబడి ఉండడంతో దాన్ని తీర్చుకోవటానికి ఇన్ని సంవత్సరాల తర్వాత వీలు కుదిరింది. మీకు చెప్పలేదు కదా, ఆవిడ పేరు చిత్ర. రాఘవ్ గారు, చిత్ర గారు ఇద్దరు అశ్విన్ నేను రాలేను అంటున్నా, అంత దూరం ట్రావెలింగ్ చెయ్యలేను మమ్మీ అని చెప్తున్నా వినకుండా అశ్విన్ని బలవంతంగా తీసుకొని వెళ్ళారు చిత్రగారు. అశ్విన్కి దేవుడి మీద పెద్ద నమ్మకం ఉండదు. అందుకనే రాను అంటున్నాడు. కానీ రాఘవ గారు, చిత్రగారు బలవంతం చేయడంతో ఇక తన మమ్మీ బాధపడుతుంది అని సైలెంట్గా కార్లో కూర్చొని అశ్విన్ డ్రైవింగ్ చేస్తున్నాడు. అశ్విన్కి కొంచెం చిరాగ్గానే ఫేస్ పెట్టి, మమ్మీ మీ పెళ్ళై ఇన్ని సంవత్సరాలు అవుతుంది, అయినా ఏదో ఒక టైంలో మీరు ఆ మొక్కుబడి చెల్లించకూడదా అని అడిగాడు. ఆవిడ కొంచెం బాధగా, అదేం లేదు కన్నా, ఆ గుడి ఉన్న దగ్గర నుంచి ఒక 1 కిలోమీటర్ డాడీ వాళ్ళ ఊరు, అక్కడ నుంచి మళ్ళీ ఆ తర్వాత 5 కిలోమీటర్స్ దాటుకుంటే మా ఊరు వస్తుంది. అందుకనే మాకు వాళ్ళ మొహాలు చూడటం ఇష్టం లేక మేము ఆ రోజు వెళ్ళలేదు అశ్విన్ అని బాధగా చెప్పారు ఆవిడ. మమ్మీ ఆయన ఇన్ని సంవత్సరాలలో ఒక్కసారి కూడా మీ మమ్మీ డాడీ మీకు ఫోన్ చేయలేదా? డాడీ కంటే నానమ్మ తాతయ్యకు ఒక్కడే కొడుకు కాబట్టి వాళ్ళు పంతాలతో ఆరోగ్యాలు బాగోలేక చనిపోయారు. కనీసం చివరి రోజుల్లో కూడా ఆస్తి కూడా డాడీకి ఒక్క రూపాయి కూడా పెట్టలేదు. మనం ఆశించలేదు కూడా. కానీ మమ్మీ మీ అమ్మ నాన్న ఇంకా ఉన్నారు కదా, కనీసం వాళ్ళెందుకు నీకు ఫోన్ చేయలేదు అని అడిగాడు అశ్విన్. చిత్రగారు ఈసారి కన్నీళ్లతో కొడుకు వైపు చూసేసరికి అశ్విన్ కారు ఆపి, మమ్మీ నేను జస్ట్ అడుగుతున్నా అంతే తప్ప నువ్వు ఇలా కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని బాధపడుతూ ఉంటే నేను డాడీ ఇద్దరం చూడగలమా అని అమాయకంగా అడిగాడు. కొంచెం కోపంగా కూడా. రాఘవ్ గారు కూడా, అవును చిత్ర, నువ్వెందుకు ఏడుస్తున్నావు? గడిచిపోయిన కాలంలో మనం ఒకరికొకరం ప్రామిస్ చేసుకున్నాం కదా, మన కొడుకు అంతేనని ఇప్పుడు ఫ్యామిలీ కోసం ఏడుస్తున్నావా చిత్ర అని ఆయన బాధపడ్డారు. ఆవిడ, నేను నా కుటుంబం కోసం ఏదో నా కుటుంబం మీద ప్రేమ ఎక్కువై ఏడవడం లేదండి, నాకు మా వదిన గుర్తొచ్చింది అని బాధగా చెప్పింది ఆవిడ. అశ్విన్ వింతగా చూస్తూ, మీ వదిన ఎవరు మమ్మీ అని అడిగాడు. ఆవిడ వాళ్ళ వదిన గురించి చెప్పగానే ఎక్కడా లేని సంతోషం చిత్రగారి మొహంలో తెలుస్తూ ఉంటే, డ్రైవింగ్ రాఘవ్ గారిని చెయ్యమని చెప్పి అశ్విన్ చిత్రగారి పక్కకు వచ్చి కూర్చొని, ఇప్పుడు చెప్పు మమ్మీ అని అడిగాడు అశ్విన్.
ఆవిడ తను మా అన్నయ్య భార్య అని అంటూ ఒక ఆవిడ ఫోటో చూపించింది. తన పేరు శకుంతల. ఎక్కడైనా ఆడపడుచును కొట్టి తిట్టి అడ్డమైన పనులు చెప్పే వదినలుంటారు అశ్విన్. కానీ నా వదిన చాలా గొప్పదిరా. నన్ను చిన్న పిల్లలా ట్రీట్ చేసేది. ఎప్పుడు అమ్మలా గోరుముద్దలు కలిపి పెట్టేది. నాకన్నా వయసులో చాలా చిన్నదిరా. రోజు మా అన్నయ్య తాగి వచ్చి తన్ని కొట్టేవాడు. కానీ ఏ రోజు బయటపడేది కాదు. నాకు ఈరోజు ఈ లైఫ్ మీ నాన్నతో దొరికింది అంటే దానికి కారణం మా వదినే. ఎందుకంటే ఆవిడే ఆ రోజు ధైర్యం చెప్పి తన పుట్టింటి వాళ్ళు పెట్టిన తన కూతురు కోసం తన అమ్మా నాన్నను అడిగి మరీ తన భాగంగా తన కూతురు కోసం పెట్టుకోవాల్సిన నగలన్నీ నా కోసం ఇచ్చేసింది నా వదిన. నిజం చెప్పాలంటే నన్ను కూతురు కన్నా ఎక్కువగానే చూసుకుంది. మా వదినకి వయసు చిన్నదే కావటం వల్ల పిల్లలు పుట్టలేదు. డాక్టర్కి చూపిస్తే ఈ కాలంలో పెద్దగా వైద్యం చేసేవాళ్ళు అప్పట్లో లేరు, తక్కువ కదా. అందువల్లే అశ్విన్, వదినకి జీవితంలో పిల్లలు పుట్టే అవకాశం లేదు అని అప్పట్లో ఎవడో ఒకడు చెప్పేశాడు. అదే సమయంలోనే అమ్మ తన్ను కొట్టి తిట్టి టార్చర్ పెడుతూ ఉండేది. ఆ రోజు మా అమ్మ నాన్న తన్ని మనిషిలా చూడలేదు, మా అన్న భార్యలా చూడలేదు. వాడు నాకు అన్న అని చెప్పడం కూడా అసహ్యం వేస్తుంది అశ్విన్ అని బాధపడింది ఆవిడ. అమ్మ, అంత జరుగుతుంటే అత్తయ్య ఆ ఇంట్లో నుంచి బయటికి వచ్చేయచ్చు కదా అని అడిగాడు. దానికి ఆవిడ వైరాగ్యంగా నవ్వుతూ, అశ్విన్, అది సిటీ అనుకుంటున్నావా, లేక నార్మల్ పల్లెటూరు అనుకుంటున్నావా, లేదా నీ సినిమాలో చూపించాలి అంతటి కల్మషం లేని ఊరు అని చూపిస్తారు కదా, అలాంటి ఊరు అనుకుంటున్నావా? అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళు రాబందులు పీక్కు తింటారు. ఆడవాళ్ళు మొగుడిని వదిలేసి ఇంట్లో నుంచి బయటికి వస్తే వాళ్ళకు గుండు కొట్టించి బలి ఇవ్వటం, లేదా వాళ్ళను దేవదాసం చేయటం. పేరు మాత్రం దేవుడికి భార్య, కానీ ఊరు మొత్తానికి అది భార్య అవుతుంది అని. అలా ఎంతోమంది ఆడపిల్లల జీవితాలు నాశనమయ్యాయి అశ్విన్. అందుకే మేము ఆ ఊరి వాళ్లకు దొరకకుండా ఆ రోజు మా వదిన కాపాడి ఆ ఊరు నుంచి పంపించేసింది. మేము ఒక స్టేజికి వచ్చే వరకు మేము ఎక్కడున్నామో ఎవ్వరికీ తెలియకుండా ఉన్నాం. ఒకసారి తెలిసి వాళ్ళు మా దాకా వచ్చారు. కానీ డీజీపీ అంకుల్కి మీ నాన్న అప్పటికే ఫ్రెండ్ అవ్వడంతో అంకుల్ వాళ్ళని బాగా భయపెట్టి మా జోలికి రాకుండా పంపించడంతో ఆ తర్వాత వాళ్ళు మా జోలికి రాలేదు అశ్విన్. ఇప్పుడు కూడా నువ్వు డైరెక్ట్గా గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని వెళ్ళిపోవటమే అని ఆవిడ చెప్పేసరికి, అమ్మా, నీకు ఇన్ని రోజుల నుంచి మీ వదిన్ని చూడాలి అనిపించలేదా అని అడిగాడు అశ్విన్. చిత్రగారు, ఎందుకు లేదు నాన్న, చాలాసార్లు అనిపించింది. ఒకసారి ఫోన్ చేశాను మా వదినకు, కానీ మీ అత్తయ్య మాట్లాడేలోపు ఎవరో ఫోన్ లాక్కొని పగలగొట్టేశారు. అయినా ఇంకా 2-3 సార్లు ట్రై చేశాను. తనకు చెయ్యకపోయినా తను ఎలా ఉందో అని నా ఫ్రెండ్కి కాల్ చేసి అడిగాను మా వదిన గురించి. అప్పుడు తను చెప్పిన మాటలు వల్ల భయం వేసింది. ఒకవేళ ఈసారి మళ్ళీ నేను మా వదినతో ఫోన్ మాట్లాడినట్టు వాళ్ళకి తెలిస్తే వాళ్ళు నిజంగానే వదిన్ని ఏదైనా చేస్తారేమో అని. అందుకే ఎప్పుడూ ఫోన్ చేయలేదు. నేను వదినని మనతో పాటు తీసుకురావచ్చు, మనతో పెట్టుకొని తన్ని ప్రొటెక్ట్ చేయొచ్చు ఇప్పుడు అని ఆలోచించాను. కానీ వదిన రాదు. తనకు పసుపు తాడు అంటే ఉన్న వాల్యూ అది. తన అమ్మా నాన్న చాలా గొప్పవాళ్ళు అశ్విన్. అందుకే వాళ్ళ పెంపకమే వదినకు వచ్చింది. అందువల్లే ఆవిడ రాను అని తెగేసి చెప్పింది. దాంతో మేము కూడా ఆవిడకు ఫోన్ చేయడం మానేశాము. ఆవిడ ఎలా ఉందో కూడా ఇప్పుడు మాకు తెలీదు. నా ఫ్రెండ్ కూడా ఆ తర్వాత మ్యారేజ్ అయిపోయి తను కూడా వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయారు వాళ్ళ ఫ్యామిలీ అని తెలియడంతో ఆ ఊర్లో ఇంకెవరితో కాంటాక్ట్ అవ్వాలి అని అనుకోలేదు అని బాధగా చెప్పింది ఆవిడ. అశ్విన్ కూడా ఏదో ఆలోచిస్తూ విండో నుంచి బయటికి చూస్తూ ఉన్నాడు. అలా దాదాపు ఒక 4 గంటల జర్నీ తర్వాత వాళ్ళ గుడి దగ్గరికి వచ్చారు. వచ్చి ఆ గుడి పల్లెటూరులో ఉండటం వల్ల దాదాపు ఊరి చివరన ఉంది. ఆ గుడి
ఈ మధ్య ఇంకా బాగా డెవలప్ చేశారు. దాదాపు ఖాళీ ప్లేసే చాలా ఉండటంతో వీళ్ళ వెనక వచ్చిన సెక్యూరిటీ వాళ్ళంతా కార్లన్నీ ఒకచోట పార్క్ చేసి అశ్విన్ వాళ్ళకి ఫుల్ సెక్యూరిటీగా వాళ్ళకు చుట్టూ ఉన్నారు. దాదాపు 30 మంది దాకా బౌన్సర్లే ఉన్నారు. అంతా రెచ్చు మరి మనోలో. పైగా ముగ్గురు సెలబ్రిటీలే. అందువల్లే ఎప్పుడు ఫుల్ సెక్యూరిటీ మెయింటైన్ చేస్తారు. అలా బౌన్సర్లతో ముందుకు నడుస్తూ వస్తున్నారు. అప్పుడే అశ్విన్కి ఏదో ఫోన్ రావడంతో, మమ్మీ డైరెక్టర్ దగ్గర నుంచి అర్జెంట్ ఫోన్ కాల్, ప్లీజ్ మమ్మీ ఇప్పుడే వస్తాను అని చెప్పాడు. చిత్రగారు నవ్వుతూ, సరే నాన్న, నేను లోపల పూజారి గారితో అన్నీ మాట్లాడతాము, నువ్వు త్వరగా వచ్చేయి అని చెప్పి ఆవిడ రాఘవ్ గారితో లోపలికి వెళ్ళారు. ముగ్గురు సెక్యూరిటీని మాత్రం అక్కడే అశ్విన్ దగ్గరే కాపలాగా ఉంచి మిగతా వాళ్ళందరినీ లోపలికి వెళ్ళిపోమన్నాడు అశ్విన్. వీళ్ళను కూడా వెళ్ళిపోమనేవాడే, కానీ అది పల్లెటూరు, తనకు కొత్త ప్లేస్. అప్పుడే తన మూవీ రిలీజ్ అయ్యింది. ప్రాబ్లంలో పడాలి అని ఆ క్షణం అనుకోలేదు. అందుకే అశ్విన్ వాళ్ళని అక్కడే ఉండమని చెప్పి ఒక 3 మెంబర్స్ అక్కడే ఉన్నారు. దాంతో అశ్విన్ ఒక దాదాపు 5 మినిట్స్ ఫోన్ మాట్లాడి ఆ తర్వాత కాల్ కట్ చేస్తూ ముందరికి చూసుకోకుండా ఫోన్ చూసుకుంటూ ముందరికి నడుస్తూ ఉన్నాడు. అప్పుడు ఎవరో వచ్చి తనకు డాష్ ఇచ్చారు. డాష్ ఇచ్చి పడిపోతూ ఉంటే అశ్విన్, పాప జాగ్రత్త అంటూ అశ్విన్ పడిపోతున్నా ఆ పాపకు చెయ్యి ఇచ్చి మరీ పట్టుకున్నాడు. ఆ పాపను పట్టుకున్నప్పుడు సున్నితమైన తన చేతిలో అమాయకమైన తన మొహం, ఏడవడం వల్ల ఎర్రగా మారిన మొహం, ఆ అమ్మాయికి కళ్ళు తిరిగినట్టు అనిపించడంతో అశ్విన్ ఆ అమ్మాయి చెయ్యి గట్టిగా పట్టుకొని ఉన్నాడు. ఆ అమ్మాయి కూడా భయంతో వణికిపోతూ చెయ్యి పట్టుకొని కన్నీళ్లు నిండిన తన కళ్ళను అమాయకంగా తల పైకెత్తి అశ్విన్ వైపు చూసింది. అశ్విన్ ఆ అమ్మాయి వైపు చూసి ఆ అమ్మాయి ముందు మోకాలపై కూర్చొని తన్ని పైకి లేపాడు. ఆ పాపను పైకి లేపి, పాప ఎవరమ్మా నువ్వు, అయినా ఏంటి ఇలా ఉన్నావు, ఎందుకు ఏడుస్తున్నావు అని అంటూ తనని తన వాలకాన్ని చూస్తూ డౌట్గా అడిగాడు. తను చాలా చిన్న పిల్లలా ఉంది. ఆ అమ్మాయి వైపు చూసి, పాప నీ ఏజ్ ఏంటి అని అడిగాడు. ఆ అమ్మాయి వెక్కిళ్ళు పెడుతూ ఏడుస్తూ 15 ఇయర్స్ అని చెప్పింది. అశ్విన్ షాక్ అయ్యి, వాట్, 15 ఇయర్స్కి నువ్వు శారీ కట్టుకోవడమా, తప్పు కదా అన్నాడు ఆ అబ్బాయి, అదే అశ్విన్. ఆ అమ్మాయి ఏడుస్తూ, నా పేరు పాప కాదండి అని చాలా ఇన్నోసెంట్గా చిన్న గొంతుతో చెప్పింది, చేత్తో తన కన్నీళ్లను తుడుచుకుంటూ. మరి అని అడిగాడు అశ్విన్ డౌట్గా. మెల్లగా తన నోరు తెరిచి స్వేచ్ఛ అని అమాయకంగా చెప్పింది. వావ్, నీ పేరు చాలా క్యూట్గా ఉంది పాప, అయినా ఎందుకు ఏడుస్తున్నావు, చిన్నపిల్లలు అలా ఏడవకూడదు కదా అని అంటూ అశ్విన్ తన కన్నీళ్ళను తుడిచి తన కర్చీఫ్ని ఆ పాపకిచ్చాడు. ఆ అమ్మాయి అశ్విన్ కర్చీఫ్ తీసుకొని తన మొహం తుడుచుకుంటూ థ్యాంక్స్ అండి అని చెప్పి మళ్ళీ తన వాళ్ళు రావటం, వాళ్ళ గొంతు వినిపించేసరికి వాళ్ళు తను వెతుక్కుంటూ వస్తున్నారు అని అర్థమై, నేను వెళ్తున్నాను, మా వాళ్ళు వస్తున్నారు అని అంటూ ఆ అమ్మాయి పరుగున అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అశ్విన్ వెళ్ళిపోతున్న ఆమె వైపు తీక్షణంగా చూసి, సో క్యూట్, అయినా తను ఏడుస్తుంటే నాకెందుకు ఇంత బాధేస్తుంది అనుకుంటూ వీళ్ళెవరు, ఎవరిని చూసి ఆ అమ్మాయి భయపడుతుంది అని ఆలోచించి మళ్ళీ మామ్ డాడ్ చెప్పారు కదా ఈ ఊరు కొంచెం తేడా అని, ఎందుకైనా మంచిది కొంచెం దూరంగా ఉండటం మేలు ఇక్కడ మనుషులకు అని అనుకున్నాడు అశ్విన్. ఆ మనసులో అనుకుంటూ గుడిలోకి వెళ్ళిపోయాడు. అప్పటికే చిత్రగారు పూజారి గారితో మాట్లాడి దేవుడికి ఆవిడ బంగారు కిరీటం చేయిస్తానని మొక్కుకొని ఉండటంతో అది తీర్చుకోవటానికి వచ్చి పంతులు గారికి ఆ బంగారు కిరీటాన్ని ఇచ్చారు. ఆ తర్వాత పంతులు గారి ముందే చిత్రగారు తెలుసు కాబట్టి పంతులు గారికి చిత్రగారు తెలుసు కాబట్టి, ఇన్నేళ్ళయింది తల్లి మిమ్మల్ని చూసి, ఈ ఊరు ఎప్పుడు మారి చస్తుందో, మీలాంటి మంచి వాళ్ళంతా ఎక్కడికో వెళ్ళిపోవటం వల్లే
ఈ ఊరిలో ఉన్న కొంతమంది వెధవలు వాళ్ళదే ఊరు అన్నట్టు నాశనం చేసేశారు అని ఆయన కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. చిత్ర గారు ఇప్పుడు అవన్నీ ఎందుకులేండి పంతులు గారు, ప్రశాంతంగా దేవుడి పూజ చేసుకొని మేము మా దారిన వెళ్ళిపోతాం. పాత జ్ఞాపకాలు, పాత గాయాలు మళ్ళీ తలుచుకొని వాటిని తవ్వుకోవాలి అని అనిపించడం లేదు అని బాధపడ్డారు చిత్రగారు. అందువల్లే పంతులు గారు కూడా ఏం మాట్లాడలేక ఆవిడన్న మాటలకు మౌనంగా పూజ చేయటం మొదలుపెట్టారు. అప్పుడే ఒకతను వచ్చి, ఓయ్ ముసలోడా, ఇక్కడ దేవునికి పూజ చేసింది చాలే, కానీ అక్కడ జమీందారు గారి పెద్ద కొడుక్కి పెళ్లి జరుగుతుంది, వచ్చి నోరు మూసుకొని అక్కడ పెళ్లి చేయి. మేం మాట్లాడుకున్న పంతులు కూడా సడన్గా ఇప్పుడే కనిపించకుండా పోయి చచ్చాడు వెధవ. ఇప్పుడు నువ్వు వచ్చి చెయ్యకపోయావే అనుకో, నిన్ను నీ కుటుంబాన్ని చంపి పడేస్తాం అని ఒకతను బెదిరించడం మొదలుపెట్టాడు. ఆ పంతులు గారు కంగారుగా, ఏం మాట్లాడుతున్నారు మీరు? జమీందారు గారి పెద్ద కొడుకా? ఆ అబ్బాయికి పక్షవాతం కదా, మంచంలో పడిపోయాడు కదా, అలాంటి వాడితో పెళ్ళా అని కొంచెం కంగారుగా, ఇంతకు పిల్లెవరు బాబు అని అడిగాడు పంతులు గారు. అప్పుడే అక్కడికి వచ్చిన అశ్విన్ కూడా ఇదంతా వింటూ అలా చూస్తూ ఉన్నాడు. దానికి వాడు, పిల్ల మన ఊరి అమ్మాయే, అదే ఆ నీలకంఠం కూతురుంది కదా, ఆ పిల్లే అని వాడు చెప్పడంతో, పంతులు గారు ఏం మాట్లాడుతున్నారయ్యా మీరు? ఆ పిల్ల పసిపిల్ల బాబు, జమీందారు కొడుకు, రోగిష్ఠుడు, లేవలేడు, నడవలేడు, సంసారానికి పనికిరాడు, పైగా అతని వయసు 45 సంవత్సరాలు అని కంగారుగా భయంగా అన్నారు. చిత్రగారు నీలకంఠం అన్న ఆ మాట దగ్గరే కంగారుగా ఆగిపోయి, నీలకంఠం అంటే మా అన్నయ్య పేరు కదా అని కంగారుగా, ఏమండి నీలకంఠం అంట మా అన్నయ్య కదా, తన కూతురుందా? ఈ విషయం మనకు తెలియదే అని కంగారుగా, ఇదిగో పూజారి, నువ్వు వస్తావా రావా అని వాడు మళ్ళీ బెదిరించడంతో, పూజారి గారు, వస్తాను బాబు, ఒక 2 నిమిషాలు మీరు పదండి, నేను వస్తాను. పెళ్ళికి కావాల్సిన కొన్ని వస్తువులు నేను తీసుకురావాల్సినవి కూడా ఉంటాయి కదా బాబు, తీసుకొని వెంటనే వచ్చేస్తాను, మీరు వెళ్ళండి అని చెప్పడంతో వాడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వాడు అలా వెళ్ళాడో లేదో చిత్రగారు ఏడుస్తూ, రాఘవ్ గారు ఎంత పట్టుకున్నా వినకుండా పూజారి గారి దగ్గరికి వెళ్ళి, పంతులు గారు, నీలకంఠం అంటే మా అన్నయ్య కదా అని కంగారుగా అడిగింది ఆవిడ. ఆయన కూడా, అవునమ్మా మీ అన్నయ్య అనడంతో, మా అన్నయ్యకి కూతురు పుట్టిందా అని కన్నీళ్లతో అడిగింది ఆవిడ. పూజారి గారు, అయ్యో తల్లి, నీకు ఈ విషయం తెలుసా? తెలీదో, నాకు తెలీదు, కానీ మీ అన్నయ్య నీకు పెళ్ళైపోయి నువ్వు వెళ్ళిపోయిన తర్వాత మీ వదన్ని రాచి రంపాన పెట్టేవాడు తల్లి, రోజు కొట్టేవాడు, తిట్టేవాడు, ఎన్నోసార్లు చావు అంచుల వరకు వెళ్ళి తిరిగి వచ్చింది ఆ మహాతల్లి. కానీ ఏ రోజు బయటికి ఎవ్వరికి తన కష్టాన్ని చెప్పలేదు. సరిగ్గా తనకు తిండి పెట్టకుండా ఇంట్లో గొడ్డు చాకరీ చేయించేవాడు ఆ వెధవ. అలా కాలక్రమేణా ఆవిడకి చాలా అంటే చాలా ఆలస్యంగా పుట్టింది తల్లి స్వేచ్ఛ అమ్మ. చాలా మంచి పిల్ల, మీ వదినలాగే. కాకపోతే కానీ ఆ తల్లి దురదృష్టం ఎలాంటిది అంటే, ఆ పిల్ల పుట్టిందో లేదో కన్న తల్లి చచ్చిపోయింది. అప్పుడే ఆ తల్లి చచ్చిపోవడమే ఆ స్వేచ్ఛ తల్లికి నరకంగా మారింది. పసిబిడ్డను కూడా చూడకుండా ఆ పిల్లను చాలా నరకం చూపించేవాళ్ళు. 5 సంవత్సరాలకే ఇంట్లో ఆ పనులు చేయి, ఈ పనులు చేయి అంటూ రోజు పసిబిడ్డను చూడకుండా కొట్టేవారు. అచ్చం మీ వదినలాగే అమాయకురాలు, ఎవరిని ఎదిరించి మాట్లాడలేనిది. అందువల్లే ఎవరికి ఏం చెప్పినా సైలెంట్గా వాళ్ళు చెప్పింది విని వెళ్ళిపోయేది, ఆ పని చేసుకుంటూ. కానీ ఆ తల్లికి ఇప్పుడు 15 సంవత్సరాల వయసు ఉంటుంది తల్లి, అంతే. అలా అంటూ ఆ పసిబిడ్డను ఎలా అంటే, ఆ పసిబిడ్డను ఇలా ఒక రోగిష్టి వెదవకిచ్చి చెయ్యాలి అని చూస్తున్నారు నీ అన్న నీలకంఠం. నాకంటూ ఈ ఊర్లో ఎవరూ లేరు తల్లి, ఆ విషయం కూడా ఆ వెదవలకు తెలియలేదు కాబట్టి సరిపోయింది. గుడిలో తిని గుడిలోనే నిద్రపోతాను,
కాబట్టి ఊరి పంచాయతీలు పట్టించుకోను కాబట్టి నేను ఇంకా బ్రతుకున్నా తల్లి. లేదంటే వాళ్ళు చేసే పాపాలు, వాళ్ళు చేసే నేరాలు ఈ కళ్ళతో చూస్తే నేను ఎప్పుడూ చచ్చిపోయేవాడినేమో అని బాధగా ఆయన అన్నారు. సరే తల్లి, ఏది జరగాలి అని ఉంటే అదే జరుగుతుంది. నేను అక్కడికి వెళ్తాను. లేదంటే మళ్ళీ నా దగ్గరికి వచ్చి నా శవంతో పెళ్లి చేయించినా చేయిస్తారు ఆ వెధవలు అని ఆయన కంగారుగా వీళ్ళకు చేయించాల్సిన పూజలు అన్నీ ఒక 10 నిమిషాలలో చేయించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇవన్నీ విన్న రాఘవ్ గారికి పిడికిలి బిగుసుకుంటే అశ్విన్కి కోపం నశాలానికి ఎక్కి, మమ్మీ వాట్ ఈస్ దిస్? చిన్న పిల్లకి, అది 15 సంవత్సరాలు పసి పిల్లకు పెళ్ళా? ఈ కాలంలో కనీసం 30 సంవత్సరాలకు కూడా ఎవరు పెళ్లి చేసుకోవటానికి అమ్మాయిలు ఆలోచిస్తున్నారు. అలాంటిది ముక్కు పచ్చలారని పసి పిల్లకు పెళ్లి చేయడం తప్పు మమ్మీ అన్నాడు అశ్విన్. రాఘవ్ గారు కూడా, మనకు శకుంతల అక్క చాలా చేసింది చిత్ర. ఒక రకంగా చెప్పాలంటే తన వల్లే మన వల్లే అక్కని వాళ్ళు అంత నరకాలు పెట్టారేమో. మనం తన్ని ఎన్నోసార్లు అడిగాం, కానీ ఒక్కరోజు కూడా అక్క ఈ విషయాలు మనకెందుకు చెప్పలేదు? అప్పుడు అక్క రాలేదు. ఆ పసిబిడ్డ జీవితం కూడా నాశనం అవుతుందేమో. ఇప్పుడు ఏం చేద్దాం అని చిత్రగారి వైపు చూస్తూ అడిగారు ఆయన. రాఘవ్ గారు ఏం అడిగినా దానికి సమాధానం ఇవ్వకుండా చిత్రగారు అక్కడే కూర్చొని సైలెంట్గా ఉన్నారు. ఆవిడ సైలెన్స్ వీళ్ళిద్దరిలో కోపాన్ని ఇంకా పెంచుతూ ఉంటే వెంటనే అశ్విన్, అమ్మా ఎందుకు సైలెంట్గా ఉన్నావు? పద, తన్ని కాపాడదాం అని అడిగాడు. చిత్రగారు, ఇప్పుడు ఏం చేసినా మనం తనని కాపాడలేం అశ్విన్ అని ఆవిడ బాధగా చెప్పడంతో అశ్విన్ కోపంగా అర్థం కానట్టు, అమ్మా ఎందుకు కాపాడలేం? ఆ పెళ్ళి జరగకుండా ఆపితే సరిపోతుంది కదా. మన దగ్గర ఫుల్ సెక్యూరిటీ ఉంది. నేనున్నా. అంతేకాకుండా పోలీసులకు కాల్ చేస్తాను అని అశ్విన్ చెప్పేసరికి ఆవిడ వెటకారంగా ఒక చూపు చూసి, అశ్విన్ ఇది సినిమా కాదు నాన్న, రియల్ లైఫ్. ఇక్కడ అన్నింటినీ మేనేజ్ చేయాలి. ఇప్పుడు మనం వెళ్ళి తనకు పెళ్ళి జరగనివ్వకుండా ఆపుతాం, కానీ అక్కడ మనం పెళ్ళి ఆపాము అని మనల్ని వాళ్ళు తిడతారు. కొంతమంది కొట్టడానికి కూడా రావచ్చు. కానీ అది పెద్ద మ్యాటర్ కాదు అశ్విన్. తనను అలాంటి వాడికిచ్చి పెళ్ళి చేస్తున్నారు అంటే తనను ఎంతమంది అయినా వాడుకుంటారు. ఇదంతా వాళ్ళకి తెలిసి జరుగుతుంది. వాళ్ళ ఇంట్లో అందరూ చెత్త వెదవలే. ఆఖరికి ఆ సర్పంచ్, ఆ ముసలోడు కూడా అలాంటి వాడే. అలాంటి వాళ్ళ ఇంట్లో కోడలుగా తను వెళితే తనని అసలు వాళ్ళు వదలరు. మనం వెళ్ళి ఆ పెళ్ళిని ఆపామే అనుకో, వాళ్ళు మొదట అడిగే ప్రశ్న, మీకు తనకు సంబంధం ఏంటి అనే ప్రశ్న రన్ అవుతుంది. ఎవరో ఎందుకు, ముఖ్యంగా మా అన్నయ్య వెధవ, మా అమ్మ, మా నాన్న, వీళ్ళే చాలు అశ్విన్. నాకు వాళ్ళకి సంబంధం లేదు అనే మాట చెప్పేస్తారు. అప్పుడు ఊరి వాళ్ళు ఏం చెప్పినా వినరు. కాబట్టి మనం దీంట్లో దూరినా తన్ని కాపాడలేం. మా వదిన ఆ రోజు రమ్మంటే రాలేదు. కేవలం ఆవిడ చేసిన తప్పు వల్లే ఆవిడ బిడ్డను కాపాడుకోలేకపోతున్నాను అశ్విన్ అని బాధగా అశ్విన్ని చూసింది ఆవిడ. అశ్విన్ కూడా వాళ్ళ అమ్మను హక్ చేసుకొని, మా ఫస్ట్ అయితే వెళ్దాం పదండి, తన దగ్గరికి వెళ్ళి తను ఎలా ఉందో ఒక్కసారి చూసి ఆ తర్వాత అక్కడ ఏం చెయ్యాలి అనేది ఆలోచించుకుందాం అని ధైర్యం చెప్పాడు అశ్విన్. రాఘవ్ గారికి కూడా అప్పుడు అదే కరెక్ట్ అనిపించడంతో అప్పుడే రాఘవ్ గారు కూడా డీజీపీ గారికి కాల్ చేసి ఇక్కడికి ఫుల్ బెటాలియన్ అని అందరినీ పంపించమని చెప్పేశారు రాఘవ్ గారు. ఇక్కడ ఆ గుడి పక్కన చాలా ఖాళీ ప్రదేశం ఉండటంతో అక్కడే చిన్న స్టేజీలా వేసి పెళ్లి మండపాన్ని రెడీ చేశారు. ఆ తర్వాత పెళ్లి కొడుకుని వీల్చైర్లో తీసుకొస్తూ ఉన్నారు. మన స్వేచ్ఛ పాప వాళ్లకు అలసిపోయి దొరికిపోవడంతో వాళ్ళు తన్ని కొట్టి తీసుకువచ్చి అక్కడే ఉన్న లేడీస్కి అప్పగించి, మేం బయటే ఉంటాం, దాన్ని రెడీ చేయండి, లేదంటే మీరు చేస్తారు మా చేతుల్లో అని వాళ్ళు చెప్పడంతో స్వేచ్ఛను తీసుకెళ్ళి ఆ ఆడోళ్ళు పరిగెత్తడం వల్ల ఆమె ఊడిపోయిన తన చీరను వాళ్ళు ఆమెను కసురుకుంటూ తిడుతూ ఆమెను కొడుతూ ఆ చీరను కడుతూ ఉన్నారు. అందులో ఉన్న ఒక ఆవిడ, ఏమే పిల్ల,
ఇంత లేవు, నీకెందుకే అంత పొగరు? బాగా బలిసి కొట్టుకుంటున్నావే. అయినా నిన్ను కాదు, నీ అమ్మననాలి. అప్పట్లోనే మీ అమ్మ శకుంతల దాని ఆడబిడ్డను వేరే వాడితో లేచిపోయేలా చేసింది. అలాంటి దాని కడుపున పుట్టిన నువ్వు మాత్రం ఇలా చెయ్యక ఎలా చేస్తావులే అని స్వేచ్ఛను వాళ్ళు తిడుతూ ఆమె ఏడుస్తున్నప్పుడు కదలకపోయేసరికి ఆమెను కొట్టి ఆ చీరను కట్టి ఆమెకు తల దువ్వి కనీసం మెడలో ఒక చైన్ కూడా వేయలేదు. అంత మూర్ఖపు మనుషులు వాళ్ళు. వాళ్ళు మాత్రం కేజీల కేజీల బంగారాలు వేసుకొని టిప్పు టాపుగా సెంట్లు కొట్టుకొని రెడీ అయ్యి జస్ట్ ఆ అమ్మాయికి చీర కట్టి తల దువ్వి టైం అయింది, పద పద, అంతా నీ వల్లే, మేము ఇలా వెళ్ళి అలా వచ్చే లోపల నువ్వు జంప్ అయ్యావని అందరి దగ్గర మేం తిట్లు తిన్నాం. ఇక మా వల్ల కాదు తల్లి, నీ దరిద్రం పోతుంది పదా అంటూ ఆ అమ్మాయిని గదిలో నుంచి బయటికి తోశారు. ఆ తర్వాత స్వేచ్ఛ ఏడుస్తూనే వెక్కిళ్ళు పెడుతూ ఆమె 3 రోజుల నుంచి ఏమీ సరిగ్గా అన్నం కూడా తినలేదు. దాంతో కళ్ళు ముబ్బులు కడుతున్నా కూడా ఆమె ఇంకా కళ్ళు తిరిగి పడిపోతుంది అనగా వాళ్ళు నెడుతూనే ఉన్నారు. వెనక నుంచి వాళ్ళు నెట్టిన ప్రతిసారి ఆమెకు గాయం తగులుతూనే నొప్పికి అమ్మా అనుకుంటూ ఏడుస్తూ పెళ్లి మండపం దగ్గరికి వచ్చింది. అడుగు వేయడం కూడా భారంగా ఉంటే ఆ ఆడవాళ్ళు ఆమె మండపం పైకి ఎక్కకపోవడంతో తనని కొట్టుకుంటూ తీసుకెళ్లారు స్వేచ్ఛను. రూమ్ నుంచి బయటికి తీసుకువచ్చినప్పుడు అక్కడికి వచ్చిన చిత్ర గారు, రాఘవ్ గారు, అశ్విన్ ముగ్గురు చూశారు స్వేచ్ఛను. అశ్విన్కి కూడా కోపం వచ్చేసింది. వాళ్ళు చేసే పనులు చూస్తూ ఉంటే ప్రపంచం మొత్తం ముందుకు అడుగులు వేస్తూ ఉంటే వీళ్ళు మాత్రం ఇంకా ఈ మూఢనమ్మకాలు ఏంటో, ఈ ఆచారాలేంటో, పసిపిల్లని ఇలా గొంతుకొస్తున్నారు అని కోపం వచ్చేసింది అశ్విన్కి ఆ నిమిషం. అశ్విన్కి కూడా ఒక నిమిషం భయం వేసింది. ఎందుకంటే తను ఎంత బలవంతుడైనా కూడా ఊరి వాళ్ళు చాలా మూర్ఖంగా ఉన్నారు. తనకి ఏదైనా అయినా పర్లేదు కానీ మధ్యలోకి వెళ్ళి తనని తీసుకురావాలి అని చూస్తే మూర్ఖంగా స్వేచ్ఛ పైకి దాడికి వస్తారు అని ఆలోచిస్తూ ఉన్నాడు. కానీ ఇంకో నిమిషం లేట్ చేస్తే ఆ పెళ్లి మండపంపై ఒక ముసలివాడు కాళ్ళు చేతులు పనిచేయకుండా అసలు చూడటానికి కూడా కుదురుగా కురుపులుగా ఉన్న వాడిని వీల్చైర్లో తీసుకొచ్చి కూర్చోబెట్టారు అక్కడ. అతన్ని చూస్తూ ఉంటే ఇంకా ఇంకా వణికిపోతూ ఉంది స్వేచ్ఛ. స్వేచ్ఛ అలా భయపడుతున్న తనని చూశాడు అశ్విన్. తన గుండెకు విపరీతమైన బాధ ఆ క్షణం వేసింది. ఎంత అమానుషం అని అనుకోకుండా ఆ క్షణం ఉండలేకపోయాడు. ఇక తను ఒక్క నిమిషం కూడా ఆగకుండా రాఘవ్ గారు, చిత్ర గారు చెప్తున్నా వినకుండా పెళ్లి మండపంపైకి ఒక్క ఉదుటిన అడుగుపెట్టాడు. స్వేచ్ఛ కన్నీళ్లు ఆగకుండా తన కంట్లో నుంచి కారుతూ వణికిపోతూ వెక్కిళ్ళు పెడుతూ ఏడుస్తూనే ఉంది. మన అశ్విన్ బాబు పెళ్లి మండపంపైకి ఎక్కి తన ముందు నిల్చునేసరికి ఎవరా అన్నట్టు అక్కడ చూడగా ఇందాక తనని గుద్దుకున్న ఆ పర్సన్ అస్పష్టంగా కన్నీళ్ళ వల్ల కనిపిస్తూ ఉన్నాడు. తన కంట్లో కన్నీళ్ళ వల్ల వెక్కిళ్ళు వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తూ అతడి వైపు చూసింది. అతని గుండె బరువెక్కేసింది. ఒక్క నిమిషం కూడా ఆగకుండా స్వేచ్ఛ చెయ్యి పెట్టుకొని పీటలపై నుంచి ఒక్కలాగు పైకి లాగాడు. దాంతో వెళ్ళి అతడికి ఫోర్స్గా వచ్చి అతుక్కుపోయింది. ఒక్క నిమిషం స్వేచ్ఛకు భయం వేసింది. కానీ అతడు తన్ని ధైర్యంగా నేనున్నాను అన్నట్టు తనని తన చేత్తో చుట్టేసి పట్టుకున్నాడు. ఆమెకు ఏదో తెలియని ఫీలింగ్, నా మనిషి అన్నట్టు తన్ని కాపాడడానికి వచ్చినట్టు అనిపించింది ఆ క్షణం. అశ్విన్కి అక్కడ చాలామంది ఉండటంతో పోలీసులు ఇంకా రాలేదు కాబట్టి దీన్ని నేనే హ్యాండిల్ చేయాలి, వాళ్ళు వచ్చేంతవరకు అని స్థిరంగా అక్కడున్న పెళ్ళికొడుకు వైపు చూసి, వెధవా బుద్ధుందారా, రేపో మాపు పోయేలా ఉన్న కుక్క, నీకు తిను కావాలా, తిను, కాలి గోటికి కూడా నువ్వు పనికిరావు చెత్త వెధవా అంటూ తిట్టడం మొదలుపెట్టాడు అశ్విన్. అక్కడే ఉన్న నీలకంఠం వైపు ఆ ఊరి సర్పంచ్ మరియు ఆ పెళ్ళికొడుకు తండ్రి చూస్తూ, ఒరే నీలకంఠం, ఎవర్రా వీడు, ఇంతమంది ముందు నీ కూతురు చెయ్యి పట్టుకొని
ఎలా దౌర్జన్యం చేస్తున్నాడు, అలాగే నీ కూతురు కూడా చూడు, వాడిని అతుక్కుపోయింది, వాడు బాగా నచ్చేసినట్టున్నాడు అని ఆ సర్పంచ్ నోటి నుంచి వచ్చే మాటలు అలాంటి మాటలు వచ్చిన మరుక్షణం అశ్విన్ చెయ్యి సర్పంచ్ చెంపపై పడింది. కుక్కను కొట్టినట్టు కొట్టేశాడు అశ్విన్. అక్కడ ఉన్నవాళ్ళు అంతా భయపడిపోయారు. ఒక్క క్షణం అంత దారుణంగా కొడుతున్నాడు. మధ్య మధ్యలో దాదాపు 10 మంది దాకా అడ్డు వచ్చినా వాళ్ళకు కూడా దుమ్ము దులిపేశాడు. కానీ నీలకంఠం ఒక మూలకు భయంగా నక్కి మొత్తం జరిగేది నిల్చుని చూస్తూ, వీడెవర్రా, దీనికోసం ఇంత ధైర్యం చేస్తున్నాడు అని అనుకుంటూ నీలకంఠం చూస్తూ ఉన్నాడు. అదే సమయంలో పోలీసులు కూడా వచ్చారు. అక్కడ అశ్విన్ కొట్టిన వాళ్ళందరినీ వాళ్ళ అండర్లోకి తీసుకొని అప్పుడే కానిస్టేబుల్ చేత వాళ్ళ స్టేషన్కి పంపించేశారు. స్వేచ్ఛ జరిగేదంతా భయంగా చూస్తూ ఉంది. అశ్విన్ ఆమె వైపు అడుగులు వేసి ఆమె పాలిపోయిన మొహాన్ని చూసి అక్కడున్న ఆడవాళ్ళ వైపు చూసి, కొంచెమైనా కూడా సిగ్గుండాలి, మీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు కదా, మరి ఇంత నీచంగా ఎలా బిహేవ్ చేశారు, పసిపిల్లకి వాడితో పెళ్లి చేయడం, చిచ్చి, మీరసలు మనుషులే కాదు అంటూ స్వేచ్ఛను అతని మనసులో ఎలాంటి దురుద్దేశం లేదు కాబట్టి, పైగా తను నా మేనత్త కూతురు, దాంతో తన్ని కొంచెం కిందికి బెండ్ అయ్యి తనని హత్తుకొని, ఊరుకోరా నా బంగారం కదూ, ఏం కాదు, నేను వచ్చాను కదా, మనం ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపోదాం అన్నాడు. అశ్విన్ స్వేచ్ఛ తన శ్వాసను కూడా బిగబట్టేసి అప్పటిదాకా అలా ఉన్నది కాస్త అశ్విన్ మాట్లాడిన, ప్రేమగా లాలనగా మాట్లాడిన ఆ మాటలు ఆమె మనసుకు తగిలేసరికి తన 2 చేతులు అశ్విన్ని చుట్టేసి ఆమెను గట్టిగా పట్టుకొని అతన్ని గట్టిగా పట్టుకొని ఏడ్చేసింది స్వేచ్ఛ. అలాగే ఆమెను ఓదారుస్తూ ఉన్నాడు. కానీ అక్కడ ఉన్న ఆడవాళ్లను నీలకంఠం కనుసైగతో రెచ్చగొట్టాడు. దాంతో అక్కడున్న ఆడవాళ్ళంతా, ఏంటబ్బాయ్ మమ్మల్ని తిడుతున్నావు, నువ్వెవరివో తెలియదు కానీ అది మా పిల్ల, దీన్ని కొట్టుకుంటామో తిట్టుకుంటామో చంపుకుంటామో, అవసరమైతే చంపేస్తాం కూడా, నీకెందుకు వచ్చావు మధ్యలోకి, ఇలా పిల్ల దొరికేసరికి ఉద్ధరిస్తున్నట్టు దాన్ని ఎలా తడిమేస్తున్నావో అంటూ కొంచెం నీచమైన మాటలు ఆవిడ యూజ్ చేశారు వాళ్ళు. దాంతో అశ్విన్ ఆడవాళ్ళని కూడా చూడకుండా లాగి కొట్టాలి అనుకున్నాడు. కానీ అక్కడున్న ఇంకొక ఆమె ముందుకు వచ్చి, నిజమే కదా వాళ్ళు చెప్పింది కూడా, వాళ్ళను కూడా కొట్టడానికి వస్తున్నావేంటి, అర్థమవుతుంది నువ్వు ఎంత వెదవ్వో, లేకపోతే పెళ్ళి చెడగొట్టి దాన్ని అందరి ముందే ఎలా రుద్దుకుంటున్నావో అని వాళ్ళు మాట్లాడిన మాటలు అతడి మైండ్లో రన్ అవుతూ ఉన్నాయి ఆ క్షణం. అయినా నీకు తనతో సంబంధం ఏముంది, నువ్వు తనని తీసుకెళ్ళటానికి అని ఒక ఆమె గట్టిగా అడిగింది ఆ క్షణం. అప్పటిదాకా అక్కడ సిచ్యువేషన్ చూసిన అశ్విన్కి ఇక ఓపిక నశించిపోయింది. అక్కడ ఉన్న వాళ్ళంతా మనుషులు కాదు, మూర్ఖులు. ప్రపంచం ముందుకు వెళ్ళిపోతూ ఉంటే వీళ్ళు మాత్రం ఆచారాలు పట్టింపులు అంటూ అక్కడ ఉన్న వాళ్ళని బలిపశువులుగా చేసి వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నారు అని అనిపించి వాళ్ళ వైపు చూడాలన్నా చిరాకు వేసింది. ఒకవేళ స్వేచ్ఛను అతడు వాళ్ళందరినీ కొట్టి లోపల తోయించి స్వేచ్ఛను తీసుకెళ్తాడు. కానీ ఆ తర్వాత సిచ్యువేషన్ ఆమెను తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఆమెను వెతుక్కుంటూ వస్తారేమో. అమ్మ నాన్న వాళ్లకు ఉన్న పలుకుబడితో తన దాకా వచ్చే అంత ధైర్యం ఈ ఊరి వాళ్లకు లేదు. కానీ ఫ్యూచర్లో అయినా తనకు హాని చేయొచ్చు, తన దాకా రావచ్చు. ఎంతైనా ఆమె నీలకంఠం కూతురు కూడా. అదే మాట తన తండ్రి వచ్చి, ఎవర్రా నువ్వు, నా కూతుర్ని నాకు ఇచ్చేయని అడిగితే ఆ క్షణం అశ్విన్ ఆమెను వదిలేయాల్సి వస్తుంది. అందుకే ఏదో గుర్తొచ్చి తన తల్లి చిత్రగారి వైపు ఒకసారి చూశాడు. ఆవిడ అశ్విన్ ఏం చెయ్యబోతున్నాడు ఆవిడకు అర్థమయ్యింది. ఆ క్షణం అది కరెక్టే అని ఆవిడకు కూడా అనిపించింది. అశ్విన్ వైపు చూసి కళ్ళతోనే సరే అన్నట్టు తల ఊపింది. రాఘవ్ గారి వైపు కూడా
ఒకసారి చూశాడు. దాంతో ఆయన నేను చూసుకుంటాను అన్నట్టు చెప్పేసరికి ఇక అశ్విన్ ఆ క్షణం ఏం ఆలోచించకుండా వెంటనే అక్కడ పెళ్లి కోసం ఉంచిన ఆ తాళిబొట్టును తీసుకొని స్వేచ్ఛ మొడలో 3 ముళ్ళు వేసేశాడు. అప్పటికే భయంతో వణికిపోతూ ఉంది స్వేచ్ఛ. ఇప్పుడు అశ్విన్ చేసిన పనికి ఇంకా భయపడిపోతూ, వదులు, నువ్వు మంచోడు అనుకున్నా నువ్వు కూడా నన్ను కొట్టడానికి తిట్టడానికి ఇది నా మెడలో కడుతున్నావు, నువ్వు మంచోడివి కాదు, నువ్వు చాలా చెడ్డవాడివి అని ఏడుస్తూ ఏడుస్తూ అశ్విన్ని కొడుతూ, అతడు చాలా హైట్గా ఉండేసరికి అలాగే కొట్టి కొట్టి ఏడ్చి ఒక క్షణం మైండ్ పని చెయ్యక తల పట్టుకొని నేలపై స్పృహ తప్పి పడిపోయింది. అప్పటికే అశ్విన్ స్వేచ్ఛ మెడలో 3 ముళ్ళు వేసి నేలపై పడిపోయిన ఆమెను చూసి చేతుల్లోకి ఎత్తుకొని ఒకసారి ఆమె మొహాన్ని చూసి చుట్టూ ఉన్న వాళ్ళని చూసి అక్కడే ఉన్న తన గార్డ్స్ వైపు ఒక సైగ చేసేసరికి అతడి కార్ని అప్పటికప్పుడు అక్కడికి గార్డ్స్ తీసుకొచ్చేసరికి స్టేజ్ పక్కన తీసుకొచ్చి ఆపేసరికి స్వేచ్ఛను కారులో పడుకోబెట్టాడు. అక్కడ ఉన్న వాళ్ళంతా అప్పటి వరకు ఆశ్చర్యంగా అలా చూస్తూ ఉండిపోయారు. అంతసేపు నీలకంఠం భయపడుతూ మూలక ఉన్నవాడు అశ్విన్ చిత్రగారి వైపు రాఘవ్ గారి వైపు చూడటం చూసి, అంటే వీడు వీళ్ళ కొడుకా అని కోపంగా అప్పటిదాకా ఆడవాళ్ళ వెనక దాక్కున్నవాడు కాస్త ముందుకి వచ్చి, ఎంత ధైర్యం రా నా కూతురు మెడలో తాళి కట్టడానికి, నీకు అసలు ఎవడివరా నువ్వు అంటూ అశ్విన్ పైకి రాబోయాడు నీలకంఠం. అశ్విన్ అప్పటికే స్వేచ్ఛను కారులో జాగ్రత్తగా పడుకోబెట్టి స్టేజ్ వైపుకి నడుచుకుని వస్తున్నాడు. ఇక దాంతో నీలకంఠం వచ్చేసరికి లాగిపెట్టి ఒక్కటిద్దామనుకున్నాడు. కానీ అశ్విన్ వచ్చేలోపు నీలకంఠం చెంప అదిరిపోయేలా రాఘవ గారు ఒక్కటేశారు. పన్ను విరిగిపోయి రక్తం కక్కుకుంటూ బులక్కమని పన్నుతో సహా రక్తాన్ని కూడా ఊసి తల పని చెయ్యక నొప్పికి దిక్కులు చూస్తూ అర్థం కాక అలాగే ఉండిపోయాడు నీలకంఠం. ఒక 5 నిమిషాలకు తేరుకొని పైకి లేవపోయాడు. అప్పటిదాకా గుంపులో ఒక కుర్చీలో కూర్చొని ఉన్న నీలకంఠం నాన్న మరియు అమ్మ ముందుకు చేతులతో కర్రలు పట్టుకొని ముందుకు వచ్చి, ఎవరా మీరు అంటూ లేని ధైర్యాన్ని కూడి తెచ్చుకొని మరీ అడిగారు. అక్కడే ఉన్న చిత్రకారు కోపం కట్టలు తెంచుకొని వచ్చింది. దాంతో తన గార్డ్స్ వైపు ఆవిడ సైగ చేసి, అప్పటికప్పుడు సేఫ్టీ కోసం కారులో ఎప్పుడు ఇనుప రాడ్లు కూడా పెడుతూ ఉంటారు, అవి తీసుకురమ్మన్నట్టు సైగ చేసింది. తీసుకురాగానే అమ్మ నాన్న అనే తేడా కూడా లేకుండా కుక్కను కొట్టినట్టు కొట్టింది ఆవిడ. వాళ్ళను పడేసి, ఒసేయ్ కన్నా తల్లిదండ్రులమని చూడకుండా ఎవరితోనో లేచిపోయింది కాక ఇప్పుడు నీ కొడుకును కని వాడిని నీ అన్న మీదికే ఉసిగొలిపి కొట్టమని పంపించింది చాలక ఇప్పుడు తల్లిదండ్రులమని చూడకుండా మమ్మల్ని కూడా కొడుతున్నావా, నువ్వు అసలు నిన్నెందుకు కన్నామా అని ఇప్పుడు బాధేస్తుంది అని చిత్రగారి వాళ్ళ అమ్మ అనేసరికి చిత్రగారు విరక్తిగా ఆవిడ వైపు చూసి, నువ్వు అసలు ఆడదానివేనా, అసలు ఆడదానివా కాదా అని నాకు డౌట్గా ఉంది అమ్మా, నువ్వు ఎలా నా తల్లివి అయ్యావే, తల్లి అంటే స్వార్థం లేనిది, కల్మషం లేనిది, తన పేగు పంచుకొని పుట్టిన ప్రతి బిడ్డను సమానంగా చూసేది. కానీ నువ్వు ఎలాంటి దానివో తెలుసా, నీకు కొడుకులే కావాలి అనుకున్నావు, కొడుకునే కనాలి అనుకున్నావు, అలాంటప్పుడు నన్ను ఎందుకు కన్నావే, తిండి విషయంలో పార్షాలిటీ చూపించావు, బట్టల విషయంలో పార్షాలిటీ చూపించావు, మర్చిపోతాను అనుకున్నావా, చిన్నప్పుడు కూతురుగా పుట్టాను అని నానమ్మ తాతయ్య ఎవరైతే ఏంటి అని అంటున్నా నువ్వు నీ మొగుడు పైకి మాత్రం వాళ్ళ ముందు నార్మల్గా ఉంటూ నన్ను తీసుకెళ్ళి ఎక్కడో రోడ్డుపై తప్పిపోయాను అన్నట్టు వదిలేసి వచ్చావు. 3 రోజులు అన్నం నీళ్లు లేకుండా అలమటించిపోయా అనాథల నడి రోడ్డుపై. అప్పుడు నా వయసు 8 సంవత్సరాలు. ఎవరో తెలిసిన వాళ్ళు నానమ్మ వాళ్లకు చెప్పడంతో వాళ్ళు నన్ను వెతుక్కుంటూ వచ్చారు. ఇంటి దగ్గరికి నేను వచ్చేసరికి ఎన్ని డ్రామాలు ఆడారే, కావాల్సిందే తప్పిపోయాను అంటూ అప్పుడు కూడా నన్నే కొట్టారు. నేను మీకు చెప్పానా నన్ను కనమని, లేదు కదా,
ఎందుకన్నారే మీకు? మీకు కొడుకులే కావాలి అన్నప్పుడు పుట్టగానే గొంతులో ఏదైనా వేసి చంపేసి ఉండాల్సింది. కానీ అలా చేస్తే డౌట్ వస్తుంది. మీకప్పుడు నానమ్మ వాళ్ళు కావచ్చు, అమ్మమ్మ వాళ్ళు కావచ్చు, ఒక్క రూపాయి కూడా ఆస్తి కూడా ఇవ్వరు అని అలా చేశారు. అయినా అంత మంచి వాళ్లకు ఇలాంటి మనుషులు ఎలా పుట్టారో నాకైతే అర్థం కావడం లేదు అని చిత్రగారు అసహ్యంగా విరక్తిగా చూస్తూ, వాళ్ళు చనిపోయినప్పుడు కనీసం వాళ్ళకి సరిగ్గా ఖననం కూడా చేయలేదు. ఆ రోజు నా కడుపు మండిపోయింది. అందుకే ఆ కసి ఇప్పుడు తీర్చుకుంటున్నా. ఇప్పుడు మీరు చచ్చిపోయినా కూడా నాకేం పర్వాలేదు. ఇక శిక్ష అంటారా? నా మొగుడు చూసుకుంటాడు. ఎవడు నన్ను ఇప్పుడు ఏం పీక్కలేడు. అంత ఎత్తుకు నా మొగుడు నన్ను అక్కడ కూర్చోబెట్టాడు అని చిత్రగారు గర్వంగా చెప్పుకుంటూ ఉండేసరికి అప్పుడే రాఘవ గారు కొట్టి కొట్టి వాళ్ళు ఇక స్పృహ తప్పి పడిపోతారు అని అనుకున్న సమయానికి క్షణాన చిత్రగారి చేతిలో ఉన్న ఆ రాడ్డును లాగేసి, చిత్ర, నువ్వు కూలవ్వు, నువ్వు పాప దగ్గరికి వెళ్ళు అని చెప్పి స్వేచ్ఛ దగ్గరికి చిత్రగారిని పంపించేసి రాఘవ గారు మరియు అశ్విన్ మిగిలిన అక్కడ ఉన్న అందరినీ ఒక ఆట ఆడుకున్నారు. పోలీసులు కూడా హీరోలు అంటే సినిమాలో కన్నా బయట వీళ్ళు చేసేవి చూసి, వీళ్ళు కొట్టే విధానం చూసి నిజంగా రాఘవ గారు ఫైటింగ్ సీన్లో డూప్స్ని యూజ్ చేయరు అని రాఘవ్ గారి గురించి విన్న విషయం అంటే ఏంటో అనుకున్నాం. ఈ క్షణం అనిపిస్తుంది అని వాళ్ళు కూడా ఆశ్చర్యంగా అలా చూస్తూ ఉండిపోయారు. ఆ తర్వాత చాలాసేపు అక్కడున్న వాళ్ళందరికీ వార్నింగ్ ఇచ్చి, స్వేచ్ఛ వైపు జీవితంలో మీరు ఎవరు వచ్చి తన గురించి ఎంక్వైరీ చేసినట్టు తెలిసినా కూడా ఇక్కడే మిమ్మల్ని కుక్కలను కొట్టినట్టు కొట్టేవాళ్ళం. అక్కడ నరికి పోగులు పెడతాం. చంపేసినా మీరు చచ్చిపోయినట్టు కనీసం బయటికి కూడా రానివ్వం. సార్ చేద్దామా అని కళ్ళెగరేశాడు అశ్విన్. దాంతో అప్పటి వరకు అక్కడ జరిగిందంతా చూసిన పోలీసులకు కూడా అసహ్యంగా అనిపించి, తప్పకుండా సార్, తీసుకెళ్ళి ఒక్కొక్కరిని ఏదైనా నరమానవులు కూడా తిరగని ఫారెస్ట్ ఏరియాలో తిండి తిప్పలు లేకుండా చచ్చిపోయేలా నరకం చూపించి చంపే ఐడియా ప్లాన్ గీసి మరీ పెడతాను అని ఆ పోలీస్ ఆఫీసర్ చెప్తూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళు వణికిపోవటం మొదలుపెట్టారు. ఆ తర్వాత అశ్విన్ వాళ్ళ వైపు చూసి, మీరు మీ ఊరు మారుతుంది అని నాకు అనిపించడం లేదు అని వాళ్ళ వైపు అసహ్యంగా చూసి పక్కన పడి ఉన్న నీలకంఠం దగ్గరికి వచ్చి, ఇక్కడున్న వాళ్ళు తనకి నీకు ఏ సంబంధం ఉంది అని అడిగారు కాబట్టి నేను తన మెడలో 3 ముళ్ళు వేశాను. నేనేదో దాన్ని తీసుకెళ్ళి నువ్వు అన్నావే, వాళ్ళతో అనిపించావే, అలాంటి మాటలు అవి కలలో కూడా నేను ఊహించను తన విషయంలో. ఇక నా అమ్మా నాన్న నన్ను అలా పెంచారు. నన్ను అని అతడు వైపు చూసి, నీ కూతురు ఈ రోజుతో నీకు లేదు అని ఫిక్స్ అయిపో. ఇంకోసారి నా ఇంటి వైపు నా కూతురు అంటూ వచ్చావే అనుకో, చంపి నా ఇంటి బ్యాక్ యార్డ్లో చాలా స్పేస్ ఉంటుంది. దాంట్లో నీకు ఒక గొయ్యి తీసి దానిపైన ఒక పూల మొక్క నాటుతాను అని మాస్ వార్నింగ్ ఇచ్చేసి అశ్విన్ ఎందుకో తెలీదు మళ్ళీ ఇందాక వచ్చిన గుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకోవడానికి వెళ్ళాడు. ఆ గుడికి రావటం వల్లే కదా కరెక్ట్ టైంకి స్వేచ్ఛ ఒకటి ఉంది అనే విషయం తెలిసింది. పాపం మంచి ఆవిడ తన అత్తయ్య అని తన అమ్మ ఎన్నోసార్లు చెప్పింది. అలాంటి ఆవిడ కూతుర్ని ఇలాంటి సిచ్యువేషన్లో కాపాడకపోతే సాటి మనిషిగా అది వాళ్ళ బాధ్యత కాదా? ఆ విషయం అది గుర్తొచ్చి దేవుడికి దండం పెట్టుకొని, నేను చేసింది మంచి పనో కాదో, మంచి పనో చెడు పనో తెలియదు, తప్పు చేశానో తెలియదు, కానీ ఆ క్షణం ఏం చేయాలి అనిపించిందో అది చేసేసాను. ఆ తర్వాత ఇక తనకు నాకు అంటావా, కేవలం తనని నేను బాధ్యతగా చూసుకుంటాను. తనకు వయసు వచ్చిన తర్వాత ఎవరినైతే తను ఇష్టపడుతుందో వాళ్ళకు ఇచ్చి ఒక మంచి అబ్బాయిని తన జీవితంలోకి పంపించి హ్యాపీగా లైఫ్ లాంగ్ చూసుకునేలా చేస్తాను. నాకు తెలుసు ఎందుకోసం అని చెప్పి నువ్వు ఆ పెళ్ళిని జరగనివ్వకుండా తనని నా జీవితంలోకి పంపించావో నాకు తెలీదు, కానీ ఈ క్షణం నాకు అనిపిస్తుంది స్వామి అని అప్పటికి కూడా అతడు ఏ చెడు దురుద్దేశం లేకుండా దండం పెట్టుకొని అక్కడున్న పూజారి గారికి ఒక 5 లక్షల చెక్ రాసిచ్చి గుడికి మరియు మీకు ఇద్దరికి అని చెప్పి
వెళ్ళిపోయాడు. అశ్విన్ ఒక్కటే డిసైడ్ అయ్యాడు ఆ క్షణం. మళ్ళీ జీవితంలో ఆ ఊరు మొహం కూడా చూడకూడదు అని చెప్పి ఆ తర్వాత కారులోకి వచ్చి అతడే డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. రాఘవ్ గారు పక్కన సీట్లో కూర్చున్నారు. చిత్ర గారు మరియు స్వేచ్ఛ బ్యాక్ సీట్లో కూర్చున్నారు. చిత్ర గారు స్పృహలో లేని స్వేచ్ఛను చూసి, ఏమండి, ఇది అచ్చం బుద్ధిలోనే కాదు, పోలికలో కూడా అంతా మా వదినలానే, ఎంత ముద్దుగా ఎంత అందంగా ఉందో కదా అని ఆవిడ అంటుంటే, అప్పుడు ఏదో ఆలోచిస్తున్న రాఘవ్ గారు స్వేచ్ఛ వైపు చూసి, అంతా అక్కలాగే ఉంది, కానీ అక్కలాగే ఎన్ని రోజులు అక్కడ కష్టాలు పడుతూ అన్నీ ఓర్చుకుంటూ ఉంది. అయినా తను కడుపుతో ఉన్న సమయంలో అయినా మనకు చెప్పి ఉండాల్సింది, మనం తన్ని తీసుకొచ్చే వాళ్ళం, మనతో ఉంచుకునే వాళ్ళం అని రాఘవ్ గారు అంటూ బాధపడుతూ ఉన్నారు. చిత్ర గారు, మనమేం చేస్తాం, మా వదిన తన చేతులారా చేసుకుంది. ఆ రోజు మనకు సాయం చేసినప్పుడు కూడా నేను మనతో పాటు వచ్చేయమనే అన్నాను. వదిన, మేం మాత్రం వెళ్తాం, కానీ మాకు ఏ నగలు ఇవ్వద్దు అని కూడా మనం చెప్పాం. కానీ తను ఆ రోజు ఆ నగలను తన బిడ్డకి ఇస్తున్నాను అని చెప్పి నాకు ఇచ్చింది. ఆ తర్వాత తనని చాలాసార్లు రమ్మని చెప్పాను, కానీ ఆ రోజు రాలేదు. అయినా నాకు అర్థం కానిది, వాళ్ళు మనం వచ్చిన తర్వాత కాదు, వదినని వాళ్ళు టార్చర్ పెట్టింది వాళ్ళు మనం ప్రేమించుకోకముందే. మా వదిన పెళ్ళైన మరుక్షణమే తనని మా అమ్మ అన్నయ్య టార్చర్ పెట్టేవాడు. మా వదినకు అది కొత్తేం కాదు. అన్నీ తెలిసి కూడా మా వదిన అక్కడే ఉండిపోవడం అది తన తప్పు. పైగా అని చిత్ర గారు ఒక క్షణం బాధపడుతూ అలాగే ఉండిపోయారు. ఆ తర్వాత చాలాసేపటి జర్నీ తర్వాత వాళ్ళ ఇంటికి చేరుకున్నారు. చిత్ర గారు రాఘవ గారు మధ్య మధ్యలో మాట్లాడుకుంటూ ఉన్నారు. కానీ అశ్విన్ ఒక్క మాట కూడా ఏం మాట్లాడలేదు. సైలెంట్గా డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు. నిమిషానికి ఒకసారి ఫ్రంట్ మిర్రర్లో నుంచి స్వేచ్ఛను చూస్తూ ఉన్నాడు. అమాయకమైన ఆమె మొహం, ఒంటిపై దెబ్బలు, ఆ వయసులో ఆమెకు చీర కట్టారు. జుట్టంతా పిచ్చిదానిలా మొహంపై పడుతూ ఉంటే చిత్రగారు సర్దుతూ తనని తల నిమురుతూ అలాగే పడుకోబెట్టుకొని ఉన్నారు. ఆ తర్వాత ఇల్లు రావడంతో తను నిద్రపోతూ ఉంటే లేపితే వెంటనే లేచి పానిక్ అవుతుంది అని అనిపించింది వాళ్లకు ఆ క్షణం. ఎందుకంటే తను భయపడుతూ, ప్లీజ్ నన్నేం చెయ్యకండి, నేనే తప్పు చేయలేదు, నన్ను కొట్టకండి, నాకు భయమేస్తుంది, నాకు నొప్పిగా ఉంటుంది అని తను ఏదేదో పిచ్చి పిచ్చిగా నిద్రలో కరవరిస్తూ, అలాగే అవన్నీ వింటున్న అశ్విన్కి కట్టలు తెంచుకున్నంత కోపం వచ్చినా కంట్రోల్ చేసుకుంటూ సైలెంట్గా ఉన్నాడు. ఆ తర్వాత కార్ దిగి, మా నేను తన్ని ఎత్తుకుంటాను అనేసరికి చిత్రకారు తన కొడుకు వైపు ఒకసారి చూశారు. కానీ ఎందుకో అది తప్పు అనిపించిన ఆ క్షణం అప్పుడే సైలెంట్గా ఉండి, సరే నాన్న తీసుకురా అని చెప్పి అశ్విన్ గుమ్మం దగ్గర ఉండండి అనేసరికి అశ్విన్ కోపంగా చూశాడు. మా నువ్వు కూడా ఏంటి, నేను తన్ని పెళ్ళి చేసుకున్నా అని హారతిస్తున్నావు, తను చిన్న పిల్లమా అన్నాడు. దాంతో చిత్రగారు నవ్వి, అందుకు కాదు నాన్న, తను ఆడపిల్ల, మహాలక్ష్మి, పైగా ఈరోజు శుక్రవారం, మొదటిసారి తను మన ఇంట్లోకి వస్తుంది కదా, అందుకోసం అని చెప్పి ఇన్ని రోజులు తన పడ్డ కష్టాలు బాధలు అన్నీ పోయి సంతోషంగా ఇంట్లోకి రావాలి అని చెప్పి అలా చేస్తున్నా, అంతే తప్ప నాకు ఎలాంటి దురుద్దేశం లేదు, ఓకేనా అని ఆవిడ నవ్వుతూ చెప్పింది. దాంతో అశ్విన్ కొంచెం కూల్ అయ్యి, ఓకే సరే అయితే అన్నాడు. ఆ తర్వాత చిత్రగారు రాఘవ గారు లోపలికి వెళ్ళిపోతూ, మన అశ్విన్ బాబు బయటే స్వేచ్ఛను ఎత్తుకొని అలాగే ఉన్నాడు. ఈ రోజు నుంచి నీ జీవితం మారబోతుంది తెలుసా, నాకు అల్లరి చేయడం అంటే చాలా ఇష్టం, కానీ నాన్న 22 సంవత్సరాలు వచ్చాయిరా అడ్డగాడిదా, ఇప్పుడు కూడా అల్లరి చేస్తావా, నువ్వేం చిన్న పిల్లాడివా అని ఎప్పుడు తిడుతుంటాడు. కానీ ఇప్పుడు నాతో పాటు నాకు అల్లరి చేయటానికి నువ్వు కూడా తోడుగా ఉన్నావు, ఇక నుంచి ధూమ్ ధామ్ ఇంట్లో టాప్ లేచిపోవాలి అని స్పృహలో లేని ఆమెతో ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు. అప్పటికే చిత్రగారు
హారతి పళ్ళెం తీసుకొచ్చి హారతిచ్చి, సరే అయితే తనని లోపలికి తీసుకెళ్ళు అన్న తర్వాత తీసుకొచ్చి తన్ని హాల్లో సోఫాపై పడుకోబెట్టాడు. ఆ తర్వాత చిత్రగారు ఆ పళ్ళాన్ని ఆ పని మనిషికి పక్కనే ఉన్న పని మనిషికి ఇచ్చి బయట పారబోయమని చెప్పి, ఆ తర్వాత చిత్రగారు వాటర్ తీసుకొచ్చి స్వేచ్ఛ తనకు మొహంపై నీళ్లు చల్లి, స్వేచ్ఛ లే తల్లి అని ప్రేమగా తన తలను ఆవిడ ఒడిలో పెట్టుకొని మరీ పిలుస్తూ ఉంటే, ఒకవైపు రాఘవ గారు, ఒకవైపున మన అశ్విన్ బాబు ఆతృతగా చూస్తూ ఉన్నారు. అప్పుడు మెల్లగా కళ్ళు తెరిచి చుట్టూ తన పెద్ద పెద్ద కళ్ళను తిప్పుతూ చూసింది. కానీ పైకి మాత్రం లేవలేదు. లేవాలి అంటే నీరసంగా, కళ్ళు తిరుగుతూ, బాడీ అంతా నొప్పిగా ఉంది. వాళ్ళు బాగా తన్ని కొట్టారు కాబట్టి టక్కున లేవాలి అని చూసింది. కానీ లేవలేకపోతుంది. అది చూస్తున్న చిత్రగారి కంట్లో, మిగతా వారి కంట్లో కన్నీళ్లు వస్తున్నా కంట్రోల్ చేసుకుంటూ ఒక జ్యూస్ తెప్పించి, అమ్మా ఇది తాపించు అన్నాడు అశ్విన్. ఆవిడ మెల్లగా తన తలను పైకి లేపి పట్టుకొని కొద్ది కొద్దిగా తనకు జ్యూస్ తాపించి ఒక 10 నిమిషాలకు ఆ జ్యూస్ కంప్లీట్ చేసి అప్పుడు కొంచెం ఓపిక వచ్చినట్టు అనిపించింది. ఆకలి, కడుపు మండిపోవడం మొదలయ్యింది. తనకు గత వారం రోజులుగా అన్నం అనేది తినలేదు. తనకు ఆ జ్యూస్ ఒక చిన్న మెడిసిన్లా ఆ క్షణం పనిచేసింది. దాంతో కొంచెం ఓపిక వచ్చి లేచి కూర్చొని అక్కడ ఉన్న ఆ ముగ్గురి వైపు, దూరంగా నిల్చున్న పని మనిషి వైపు అలాగే చూస్తూ ఉంది స్వేచ్ఛ. అందరి వైపు అలా భయంగా చూస్తుంది. అశ్విన్ ఆమె భయపడ్డం చూసి ఆ పని మనిషిని లోపలికి వెళ్ళిపోమన్నాడు. ఆవిడ వెళ్ళిపోవడంతో అశ్విన్ ముందుకు అడుగు వేసి తన భుజంపై చెయ్యి వేసి స్వేచ్ఛ అని పిలిచాడు. స్వేచ్ఛ భయపడిపోతూ, మీరు నాకు దూరంగా ఉండండి, మీరు నాకు తెలుసు, ఇక నుంచి నన్ను రోజు కొడతారు, తిడతారు, ఇంటి పనులు చెయ్యాలి, మీకు వంట చెయ్యాలి, అందుకే కదా నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు, మీరు కూడా మంచివాళ్ళు అనుకున్నా నాకు హెల్ప్ చేశారు కాబట్టి, కానీ మీరు కూడా చాలా బ్యాడ్ పర్సన్ అని స్వేచ్ఛ అనేసరికి చిత్రగారు, అశ్విన్, రాఘవ్ గారు ఒకరి మొహాలు ఒకరు చూసుకొని అయోమయంగా ఆలోచిస్తూ ఉంటే రాఘవ్ గారు ముందుకు వచ్చి స్వేచ్ఛ తల్లి అని ప్రేమగా పిలిచారు. స్వేచ్ఛ భయపడిపోతూ ఆయన వైపు చూస్తుంది. ఆయన చిన్న చిరునవ్వుతో, నీకెవరు చెప్పారా ఇవన్నీ నువ్వు చెయ్యాలి అని? నువ్వు ఇవన్నీ చేస్తూ ఉంటే మేము చూస్తూ ఊరుకుంటామా చెప్పు? అయినా నువ్వు మా ప్రిన్సెస్వి, నీతో మేము ఇక్కడి దాకా పనులు చేయించడానికి తీసుకొచ్చాము అనుకుంటున్నావా? నువ్వంటే మాకు చాలా ఇష్టం. నువ్వున్నావు అనే సంగతి ఇన్ని సంవత్సరాలుగా మాకు తెలీదు. అందుకోసం అని చెప్పే మేము నిన్ను ఇన్ని రోజులుగా తీసుకురాలేకపోయాం. నువ్వు ఇలా భయపడుతూ బాధపడుతుంటే ఎలా చెప్పు? ఇక్కడ నువ్వు ఆడుకుంటూ, చదువుకుంటూ, హ్యాపీగా తింటూ, నేను తెచ్చిన కొత్త బొమ్మల్ని పాడు చేస్తూ ఎంజాయ్ చేయాలి తప్ప నువ్వు ఇలా భయపడుతూ ఉంటావా చెప్పు? అయినా ఎవరు చెప్పారు నీకు ఇలాంటి పనులన్నీ చెయ్యాలి అని అని ఆయన అంత ప్రేమగా అడుగుతుంటే స్వేచ్ఛ కళ్ళనీళ్ళతో, అంటే నిజంగా మీరు నాతో అవన్నీ చేయించరా? నిజంగా ఒట్టు అని అమాయకంగా అడిగింది స్వేచ్ఛ. చిత్రగారు కల్పించుకొని, నేను మాటిస్తున్నాను, నువ్వు ఇంట్లో ఒక్క పని కూడా చెయ్యనవసరం లేదు, ఒకవేళ చేసినా కూడా మేం చూస్తూ ఊరుకోము అని ఆమె అనేసరికి అశ్విన్ వైపు చూసింది. స్వేచ్ఛ కొంచెం ఎక్కువగానే భయపడుతూ ఉండేసరికి, ఏమైంది, వాడి వైపు చూసి భయపడుతూ ఉన్నావు అని అడిగేసరికి, అది ఆయన నా మెడలో ఈ తాళి కట్టారు కాబట్టి నేను ఆయన దగ్గర పని మనిషిగా ఉండాలంట కదా, లేదంటే ఆయన కొడతారంట, తిడతారంట కదా అని అమాయకంగా అడిగింది మళ్ళీ. నీకు అలా అని ఎవరు చెప్పారు అనేసరికి స్వేచ్ఛ భయపడిపోతూ, నాన్నమ్మ చెప్పింది, ఇది ఎవరైతే కడతారో వాళ్ళు ఏం చేసినా సైలెంట్గా ఉండాలి అని అంటూ ఏడుస్తూ చెప్తుంటే వాళ్ళకు ఆ క్షణం పాపం అనిపించింది. ఆ క్షణం చిత్రగారు, మీ నాన్నమ్మ ఒక పనికి మాలింది తల్లి, అది అలాగే చెప్తుంది, నేను ఎవరో తెలుసా
అనేసరికి స్వేచ్ఛ తెలీదు అన్నట్టు ఏడుపు వస్తున్నా తల తిప్పింది అమాయకంగా తెలీదు అన్నట్టు. దాంతో చిత్ర గారు, నేను నీకు అత్తయ్యనవుతానురా, నీ మేనత్తను అనేసరికి చిత్రగారిని చూస్తూ స్వేచ్ఛ భయంగా, మీరు చెడ్డవాళ్ళంట కదా అని అంది. మళ్ళీ అశ్విన్కి కొంచెం కోపంగా, ఎవరు చెప్పారు అన్నాడు అశ్విన్. అశ్విన్ అలా అనేసరికి స్వేచ్ఛ, నానమ్మ, తాతయ్య, నాన్న రోజు చెప్పేవాళ్ళు అత్తయ్య చెడ్డది అని చెప్పేవాళ్ళు. కానీ అమ్మ రాసుకున్న డైరీలో అత్తయ్య గురించి చాలా మంచిగా రాసింది. వాళ్ళు చెప్పిన మాటలు నేనెప్పుడూ నమ్మలేదు, కానీ భయం వేసింది అని స్వేచ్ఛ ఏడుస్తూనే చెప్తూ ఉంటే చిత్రగారి దగ్గరికి తీసుకొని గుండెలకు హత్తుకొని, నన్ను క్షమించరా, ఎన్ని రోజులు నువ్వనే దానివి ఉన్నావు అని మాకు తెలీదు, అందుకనే రాలేకపోయాం, తెలిసి ఉంటే ఎప్పుడో వచ్చేవాళ్ళం అని తను చెప్తుంటే, నిజంగానా అని అమాయకంగా అన్నట్టు చూసింది. చిత్రగారు, అవును, మేం గుడికి వచ్చి నువ్వున్నావని ఆఖరి నిమిషంలో మాకు తెలియడంతో ఆ పెళ్ళి జరగనివ్వకుండా చేసి నిన్ను తీసుకొచ్చేసుకున్నాం. ఇక వాళ్ళు నిన్ను, నీ నీడను కూడా మేం టచ్ చెయ్యనివ్వం, అలాగే టచ్ చెయ్యలేరు కూడా అని రాఘవ గారు గట్టిగా చెప్పారు స్వేచ్ఛతో. అంతేకాదు, ఇక్కడ నువ్వు ఎవరికీ భయపడనవసరం లేదు. ఇందాక చెప్పినట్టు ఆడుకోవచ్చు, చదువుకోవచ్చు, అల్లరి చెయ్యొచ్చు, దేనికి నీకు కొరత లేదు. నేను నీకు అమ్మలా చూసుకుంటాను. మా వదినకు నేను ఏం చెయ్యలేకపోయానో అవన్నీ ఇప్పుడు ఆవిడ రుణం ఈ రకంగా అయినా తీర్చుకుంటాను అని చిత్రగారు చెప్తుంటే, అప్పటికే తన మేనత్త ఆవిడ ఎప్పుడైతే చెప్పిందో స్వేచ్ఛ అప్పుడే ఆవిడ దగ్గర సేఫ్గా ఫీల్ అయ్యింది. ఎందుకంటే తన అమ్మ రాసిన ప్రతి ఒక్క అక్షరం తన మైండ్లో అలాగే ఉండిపోయింది. ఆ అక్షరమే ఇప్పుడు ఆవిడ రూపంలో తనకు ధైర్యాన్ని ఇచ్చింది. ఆ తర్వాత చిత్రగారు అప్పటికప్పుడు ఒక 4 రకాల ఐటమ్స్ వెజ్వే గుడికి వెళ్ళి వచ్చారు కాబట్టి తనకు నెయ్యి వేసి మరీ కలిపి తినిపించింది. తను బాగా ఆకలిగా ఉండటం వల్ల గాబరాగా తింటూ, ఆకలేస్తుంది అత్తయ్య అని అమాయకంగా చెప్పడం, పొరపోవడంతో అశ్విన్ నీళ్ళు ఇవ్వడంతో అప్పుడు అతడి వైపు చూసి కొంచెం భయపడింది. కానీ చిన్న స్మైల్తో ఆమె వైపు చూశాడు. వెంటనే మొహం పక్కకు తిప్పేసింది భయపడుతూ. అప్పుడే తినిపిస్తూ ఉంటే తినేసింది. ఆ తర్వాత ఆవిడ తనకు దిష్టి తీసి ఆఖరి ముద్ద తను ఇంకా చాలు అన్నంత వరకు ఆవిడ కడుపు నిండా పెట్టి దిష్టి తీసి ఆఖరి ముద్ద ప్లేట్లో పెట్టి అప్పుడు సరే పద అంటూ అప్పటికప్పుడు ఆవిడ అన్నం తినిపిస్తూ ఉన్న టైంలోనే అశ్విన్ స్వేచ్ఛ కోసం షాపింగ్ చేసి ఒక 3 ఫ్రాక్స్ని తీసుకొచ్చేశాడు ప్రస్తుతానికి. ఆ తర్వాత చిత్రగారు తను నడవటానికి కూడా బాగా నీరసంగా ఉంటే, ఎంత అప్పుడే కడుపు నిండా ఫుడ్ పెట్టినా ఆమె ఒంటి నిండా ఉన్న దెబ్బలు, ఎన్ని రోజులు అనుభవించిన నరకం, వీటి వల్ల నడవలేకపోతూ ఉంటే తన్ని పట్టుకొని చిత్రగారి వాష్రూమ్కి తీసుకెళ్ళి స్నానం చేపించి, ఆ తర్వాత అశ్విన్ తెచ్చిన ఒక మంచి కాటన్ ఫ్రాక్ చాలా అందంగా ఉంది, దాంట్లో ఇంకా ముద్దుగా కనిపిస్తూ ఉంటే ఆ డ్రెస్ వేసి ఆవిడే తనకు తల తుడిచిన, తనది లాంగ్ హెయిర్ కాబట్టి ఆరకపోవటం వల్ల హెయిర్ డ్రై చేసి అప్పుడు ఆమెకు కళ్ళు మూతలు పడుతూ ఉంటే స్వేచ్ఛను తీసుకెళ్ళి నిద్రపుచ్చింది. ఆ తర్వాత ఒక 1/2 అవర్కి ఏసీ అడ్జస్ట్ చేసి ఆమె నిద్రలోకి పూర్తిగా జారుకున్న తర్వాత బయటికి వచ్చింది చిత్రగారు. స్వేచ్ఛకు అనిపిస్తూ ఉంది అంతా కొత్తగా, ఆ ఇల్లు చాలా పెద్దదిగా, బాత్రూమ్ కూడా పెద్దదిగా, బెడ్ అయితే చాలా మెత్తగా అనిపిస్తూ ఉంటే అలాగే నిద్ర పట్టేసింది. బయటికి వచ్చిన చిత్రగారు హాల్లో అంతసేపు ఆవిడ కోసం చూస్తూ ఉన్న రాఘవ గారి దగ్గరికి వచ్చి అశ్విన్ దగ్గరికి వచ్చి, మీరేంటి ఇంకా అలాగే ఉన్నారు, వెళ్ళి ఫ్రెష్ అవ్వండి అని అంది చిత్రగారు. ఆ తర్వాత ఆవిడ కూడా రూమ్ వైపు వెళ్తూ ఉంటే అశ్విన్ మా అని పిలిచాడు. అశ్విన్ వైపు చూసిన చిత్రగారు, ఏంట్రా అంది. అశ్విన్ కొంచెం విసుగ్గా, ఏంటేంటి మా, తను స్నానం చేయించిన తర్వాత మాటలు చెప్పి బుజ్జగించి తన మెడలో ఉన్న పసుపు తాడును తీసేసి ఉంచాల్సింది పోయి అలాగే ఉన్నావు
అనేసరికి చిత్ర గారు ఒక లెంపకాయ కొడుతూ కొడుకు తలపై వేసి, అశ్విన్, అది నాకు సంబంధం లేని మ్యాటర్ అని అంది ఆవిడ. అశ్విన్ షాక్ అయి, మా ఏంటి అలా మాట్లాడుతున్నావు అన్నాడు. అప్పుడే రాఘవ్ గారు ఒక అడుగు ముందుకు వేసి, మీ అమ్మ చెప్తే నిజమే కన్నా, తన వయసు 15 అయిపోయి ఇప్పుడు 16లో పడుతుందంట. అక్కడున్న వాళ్ళు చెప్పారు. మొన్ననే 10th ఎగ్జామ్స్ రాసేసింది. అక్కడ ఉన్న గవర్నమెంట్ స్కూల్లో. ఆ స్కూల్లో పనిచేసే ఒక లేడీ టీచర్ వెళ్ళి గొడవపడి మరీ స్వేచ్ఛను చదివించింది. చాలా ఇష్టం అంట స్వేచ్ఛకు చదువంటే. దాంతో ఆవిడ తనని ఇంటి దగ్గరే పనిచేసి తనకు ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడే స్కూల్కి వచ్చి చదువుకోమని, ఎగ్జామ్స్ టైంలో మాత్రం రమ్మని ఆవిడ ఎలాగో మేనేజ్ చేసేసింది. దాంతో 10th దాకా లాక్కొచ్చేసింది. ఇంటర్కి బయటికి వెళ్ళాలి కాబట్టి తను వెళ్ళలేక సైలెంట్గా ఉన్న క్షణాన ఆ టీచర్ కొంచెం ధైర్యం చేసి తనను ఊరు దాటించాలి అని చూసిందంట. దాంతో ఆవిడను ఆ ఊరి నుంచి వెంటనే ట్రాన్స్ఫర్ చేయించారు. స్వేచ్ఛను ఆ ఊరి సర్పంచ్ కొడుక్కిచ్చి పెళ్లి చేయాలి అని చూశారంట. తనని ఆ క్షణంలో నువ్వు వెళ్ళి కాపాడావు. ఎన్ని సంవత్సరాలుగా తన మనసులో ఉన్న బాధ, భయం ఎన్నుంటాయి. అలాంటిది వాటి నుంచి తను పారిపోతూనే ఉంది. ఇక తాళి విషయం అంటున్నావు, నిజమే. తను ఇప్పుడు చిన్న పిల్లే. అది నువ్వు తనకు అర్థమయ్యేలా చెప్పి తనతో మాట్లాడి, తను ఇక్కడే ఉంటుంది కాబట్టి నువ్వే మాట్లాడుకో. మేం మాట్లాడితే అది తనకు వేరేలా కన్వర్ట్ అవ్వచ్చు. మాకు ఇష్టం లేదని, మేం తనని ఇష్టపడటం లేదని తను అనుకోవచ్చు. ఒకటి మాత్రం చెప్తున్నాం, తన మనసును నొచ్చుకోకూడదు. తనను బాధ పెట్టకుండా మాట్లాడు అని చెప్పి రాఘవ గారు, చిత్ర గారు అర్థమయ్యి కొంచెం అర్థం కాక ఉన్న కొంచెం ఒక చిన్న పజిల్ని తనకు వదిలేసి వెళ్ళిపోయినట్టు అనిపించింది అశ్విన్కి. ఆ తర్వాత ఆ రోజు నైట్ కూడా అశ్విన్ సరిగ్గా నిద్రపోలేదు. తెల్లవారు ఎప్పుడో గాఢ నిద్రలోకి జారుకున్నాడు. చిత్రగారు పాపం నైట్ అంతా స్వేచ్ఛతోనే ఆవిడ కూడా పడుకున్నారు. కానీ స్వేచ్ఛ మాత్రం ముందే లేచి వాష్రూమ్కి వెళ్ళి ముందు రోజు చిత్రగారు ఏదేది ఎలా యూజ్ చేయాలో అన్నీ చెప్పింది. కాబట్టి యూజ్ చేసి స్నానం చేసి ముందు రోజు తనకు చెప్పింది, ఇక్కడ నీ బట్టలన్నీ పెట్టచ్చు. ప్రస్తుతానికి ఇక్కడ కొన్ని మాత్రమే ఉన్నాయి. ఇది యూజ్ చేసుకుందాం. రేపు వెళ్ళి మనం షాపింగ్ చేసుకుందాం అని అంది. దాంతో అక్కడ ఉన్న ఒక ఫ్రాక్ వేసుకొని, అది తనకు అలవాటు లేని బట్టలు అయినా కూడా వేసుకొని బయటికి వచ్చి ఇల్లంతా తేరిపాట చూడడం మొదలుపెట్టింది. అప్పుడే పనమ్మాయి వచ్చి టైం 6 అలా అవుతూ ఉండడంతో మొత్తం క్లీన్ చేసి గుమ్మం దగ్గర ఏదో వేశాను అంటే వేశాను అన్నట్టు ఒక చిన్నపాటి ముగ్గు వేసి వెళ్ళిపోతూ ఉంటే స్వేచ్ఛ అక్కడికి వచ్చి అదే ముగ్గు అని అంది. దానికి ఆ పనమ్మాయి, అంటే అమ్మా, నాకు అంత పెద్ద ముగ్గులు రావు అని, పైగా ఇక్కడ ఇలాగే రోజు చిన్న చిన్న ముగ్గులే వేస్తుంటాను అని ఆ పనమ్మాయి చెప్పింది. స్వేచ్ఛ తనతో మాట్లాడుతూ అక్కడే కూర్చుంది. ఇక స్వేచ్ఛ లేచిన కొద్దిసేపటికి చిత్రగారు కూడా లేచి చూసేసరికి అక్కడ స్వేచ్ఛ లేదు. కొంచెం కంగారు వేసి ఆవిడ మొత్తం రూమ్ అంతా చూసి వాష్రూమ్లోకి వెళ్ళి చూసి అక్కడ కూడా కనిపించకపోయేసరికి ఆవిడ కొంచెం టెన్షన్గా బయటికి వచ్చింది. అప్పటికే మన అశ్విన్ బాబు లేచి తెల్లవారుజామున పడుకున్నాడు కదా. నిద్ర రాక జిమ్ చేయడానికి ఇంట్లోనే జిమ్ రూమ్ ఉంది కాబట్టి జిమ్ చేయటానికి వెళ్ళి బయటికి వచ్చేసరికి చిత్రకారు కంగారుగా అప్పటికే 3-4 సార్లు ఇల్లంతా వెతికి అశ్విని, రాఘవ్ గారిని కంగారు పడుతూ పిలిచింది ఆవిడ. వాళ్ళు ఏమైందా అన్నట్టు కిందికి రావడంతో వాళ్ళ వైపు చూసి ఇంట్లో స్వేచ్ఛ తల్లి కనిపించడం లేదు అని కంగారుగా అనేసరికి రాఘవ గారు అప్పుడే లేచారు కాబట్టి నిద్రమత్తులో, ఎక్కడికి ఉంటుంది చిత్ర, ఇంట్లోనే ఉండి ఉంటుంది, ఒకసారి బాగా చెక్ చేయి, ముఖ్యంగా వాచ్మెన్ అడుగు అన్నాడు. ఆయన కూడా కొంచెం కంగారుగా, అశ్విన్కి అయితే టెన్షన్ వచ్చేసింది. ఎక్కడికి వెళ్ళింది చూడాలి కదమ్మా అని అంటూ మొత్తం వెతకడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత అలా వెతుకుతూ మొదట అశ్విన్ గుమ్మం దగ్గరికి వచ్చి వాచ్మెన్ దగ్గరికి వెళ్ళటానికి బయటికి వెళ్ళి అడుగుదామనుకున్నాడు. కానీ గుమ్మంలో
అలా చూస్తూ ఆగిపోయాడు. అలా చూస్తూ షాక్ అయి నిలబడిపోయాడు. తన వెనక అప్పుడే చిత్ర గారు, రాఘవ్ గారు కూడా వచ్చి అక్కడ జరుగుతుంది చూసి వాళ్ళు కూడా షాక్‌లో అలా నిలబడిపోయారు. ఇది ఇవాల్టి కొత్త స్టోరీ. నాకు తెలిసి 'మై సూపర్ స్టార్‌ని' చాలామంది అడిగారు. అప్పుడు ఇవ్వలేకపోయా. కానీ ఇప్పుడు ఇస్తున్నా. ఎండింగ్ పార్ట్ మరియు రాసి ఇచ్చేస్తా. ఇది మరియు ఎండింగ్ పార్ట్ 2 ఎపిసోడ్స్‌లోనే వదిలేస్తాను. ఖచ్చితంగా రెండో ఎపిసోడ్ దీని ముగింపు భాగం. దీన్ని చాలామంది అడిగారు కాబట్టే మిస్ అవ్వకూడదు అని ఇచ్చా. ఇక పైగా ప్లీజ్ నెగెటివ్ కామెంట్స్ పెట్టకండి. బంగారాలు కదా, పెట్టరు కదా. పిల్లలతో కుదరడం లేదు. పైగా ఇంకో లాంగ్ స్టోరీ 12:30కి అలా వచ్చేస్తుంది. ప్లీజ్ చెక్ చేయండి. లాంగ్ స్టోరీ ముగింపు చాలామంది అడుగుతున్నారు. దాన్ని కూడా ఈరోజే ఎండింగ్ ఇచ్చేస్తా.